హోప్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మన దగ్గర ఇంకొక స్పీకర్ ఉన్నారు, కుलकर्णी सर। आप कुछ बोल रहे हैं तो बोलिए। हाँ, जरूर जरूर। गुड मॉर्निंग किरण भैया, गुड मॉर्निंग कुलकर्णी सर। और 2 मिनट में गुड कनेक्ट हो रहे हैं। मॉर्निंग। यस यस यस। सलीम भाई गुड मॉर्निंग। प्रसाद सर गुड मॉर्निंग। कुलकर्णी सर गुड मॉर्निंग। शब्बीर भाई गुड मॉर्निंग। भैया मैं गीता जरा नजमा पे निकल एवरीवन। रहा हूँ, जरा रेडी हो रहा हूँ, इसलिए वीडियो ऑन नहीं कर पा रहा हूँ, लेट हो रहा। आप कंटिन्यू करते रहिए। यस यस। थैंक यू कुलकर्णी सर, आप कंटिन्यू कीजिए, मैं आते हैं, मैं बोल राजेश्वर देता हूँ। सर गुड मॉर्निंग। सुरेश भैया गुड मॉर्निंग। ऑल लीडर्स गुड मॉर्निंग। यस। ఆ, అందరికీ గుడ్ మార్నింగ్. యాజ్ యూజ్ గా మళ్ళీ ఇంకో సాటర్డే మండే సార్ వచ్చి. దాసు సార్ వచ్చినట్టున్నారు సార్. ఓకే ఓకే, వచ్చారా? ఎస్ సార్. దాసు గారి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. गुड मॉर्निंग दासु पोस्ट गारू, इచ్చారా? పోస్ట్ वेलकम। ఇచ్చారా సార్ మీ హ్యాండ్ ప్రసాద్? హోస్ట్ రైజ్ చేస్తే మీకు హోస్ట్ హోస్ట్ ఇస్తాను, ఎవరు సార్? హోస్ట్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ దాసు సార్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే. పోస్ట్ ఎవరున్నారు? ప్రసాద్ మీరు ఉన్నారా? ఎస్ Sir, సార్, అడ్మిట్ yes, ఆప్షన్ ఇచ్చాను. sir. Good morning, sir. Good morning, sir. Good morning, Charan Singh sir and Kulkarni sir. వన్ మినిట్, And వన్ మినిట్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ sir, దాసు మార్నింగ్. all సార్, గుడ్ leaders. మార్నింగ్. Good morning, sir. అందరికి good morning, గుడ్ sir. సార్ మార్నింగ్. మీరు ఒక్కసారి Good హ్యాండ్ రైజ్ చేయండి morning. సార్, మీకు హోస్ట్ ఇవ్వడం ఈజీ ఉంటుంది. కుల్కర్ణి సార్ హోస్ట్ ఉన్నారు. సార్ సార్ ఇది కొత్త కంప్యూటర్, ఇది ఎక్కడ ఓకే ఓకే దీనికి ఓకే. ఇవ్వాలి తెలియట్లేదు. ఇది హ్యాండ్ రైజ్, ఓకే, రియాక్ట్ అన్నారు కదా, ఓకే, ఇప్పుడు వచ్చిందా సార్? వచ్చింది సార్. గుడ్ ఎస్ మార్నింగ్ దాసు సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. సలీం సార్, గుడ్ మార్నింగ్ సార్. गुड ప్రసాద్ मॉर्निंग दासु సార్, గుడ్ गारू, మార్నింగ్ गुड సార్. मॉर्निंग। సార్ గుడ్ సార్ మార్నింగ్ గుడ్ దాసు మార్నింగ్, గుడ్ గారు, మార్నింగ్ గుడ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ దాసు గారు ఆల్ మార్నింగ్ లీడర్స్. మార్నింగ్, వెల్కమ్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్, సలీం గుడ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్ దాసు సార్. వన్ ఎస్ సెకండ్. సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, సో వెరీ ఫెంటాస్టిక్. 1 minute సార్, ఒకసారి ఇన్వైట్ చేస్తాను మీకు, సో దట్ అందరు ప్రిపేర్ పడతారు. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయబోతున్నాం. యాజ్ యూజువల్లీ ప్రతి శనివారం అయితే మనకు డియూసీతో ట్రైనింగ్ జరుగుతుందో, ఓకేనా, దిస్ వీక్ సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. మన మధ్యన పురుషోత్తం దాసు గారు ఉన్నారు, ఓకేనా. టుడే హీజ్ గెస్ట్ స్పీకర్ మనకి. చాలా మందికి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్, జాబ్ లేదని కొంత ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది జాబ్ ఉందని ఇబ్బంది పడుతుంటారు బిజినెస్ చేయడానికి, అవునా కదా. బట్ సార్ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ లో ఉండి సక్సెస్ఫుల్ గా జాబ్ ని నడిపించుకుంటూ, టైంది చాలా పొలిష్ జాబ్ అంటే అర్థం ఎట్లా ఉంటుందో తెలుసు మీకు, 24 hours డ్యూటీలో ఉండాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ లో కూడా టైం ని మేనేజ్ చేసి ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద బిజినెస్ సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేయడం అంత ఆషామాషి కాదు, అవునా కదా. బట్ ఆయన యొక్క అనుభవాన్ని మీరు తెలుసుకోవచ్చు. మీరు అంటే ఎలాంటి సిచ్యువేషన్ బిజినెస్ లో వచ్చారు, టైం ని ఎలా మేనేజ్ చేశారు, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు, ఓకేనా. అటు ప్యారలల్ గా ఆ జాబ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ బిజినెస్ ఇచ్చి ఇంత పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేశారు, ఓకేనా. ఎవరికైతే క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయో, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, నాకు టైం లేదు, డబ్బులు లేవు, ప్రతి ఒక్క మీ యొక్క ఇంటర్నల్ క్వశ్చన్ కి ఈ రోజు మీకు ఆన్సర్ దొరకబోతుంది, ఓకేనా. ఈ రోజు డెఫినెట్ గా ఈ 1.5 hour సెషన్ విన్న తర్వాత మీకు ఒక హోప్ వస్తుంది. ఎస్, నేను కూడా చేయగలను, నాలో కూడా ఆ సత్తా ఉంది, ఐ కెన్ డూ ఇట్ అనేది. ఆ, నాకు తెలిసి పురుషోత్తమ దాస్, పూర్ణిమ దాస్ కన్నా ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఉండకపోవచ్చు, ఓకేనా. సిచ్యుయేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలని, ఓకే. Yes. మీ అందరి డిజిటల్ గ్రేట్ క్లాప్స్ తో, ఓకేనా, నేను మీ ముందుకు పిలుస్తున్నాను డిజిటల్ స్క్రీన్ పైన. పురుషోత్తం దాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద స్క్రీన్. Yes. Welcome, welcome. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఆల్ లీడర్స్, గుడ్ మార్నింగ్ సార్. అండ్ సో Good చరణ్ morning. సింగ్ సార్, కులకర్ణి సార్, అవర్ గ్రేట్ అప్లైన్ లీడర్స్, మనకు సలీం సార్, ప్రసాద్ రావు సార్. సో వెరీ ఫెంటాస్టిక్. పక్క జూమ్ మీటింగ్లో కొత్త ఆఫర్స్ గురించి మాట్లాడుతూ అది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. సో సారీ ఫర్ ది డిలే. అండ్ సో ఇట్స్ మనకు ఓకే చాలా. సార్, నో ప్రాబ్లం, ప్లీజ్ క్యారియర్. ఎస్. సో వెరీ లీడర్స్, సో చాలా అద్భుతమైన మన బిజినెస్లో ఉన్నాం. సో నిన్న కూడా మనకు క్రౌన్ అండ్ అబౌవ్ మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్లో కూడా చాలా అద్భుతమైన అనౌన్స్మెంట్ కూడా కంపెనీ చేయడం జరిగింది. సో నా పేరు పురుషోత్తమ దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 2007 నేను సెలెక్ట్ కావడం జరిగింది. సో అప్పుడు మనకు ఏపీ తెలంగాణ కలిసి ఉండేది.
సో ఏపీ తెలంగాణ కలిసి ఉండేటప్పుడు నేను ఏం చేస్తాను అనుకున్నానంటే బాగా ఒక జాబ్స్కి బాగా వర్క్ చేసేటోళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు మంచి జాబ్ వస్తే మంచి జీతం వస్తుంది. సో ఇవన్నీ కూడా చెప్పడం వల్ల ఏమైంది అనుకున్నంటే నేను బాగా జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేటోడిని. రోజుకి 16 నుంచి 18 గంటలు చదివేటోని. సో ఇన్ని గంటలు ఎందుకు చదువుతున్నాం అనుకున్నంటే అల్టిమేట్గా ఆబ్వియస్లీ ఒక జాబ్ వచ్చింది అనుకున్నంటే మనకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది, మనకు అందరు గుర్తిస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి వాల్యూ ఉంటుంది. సో ఈ విధంగా మేము ఏం చేసేటోళ్ళం అనుకున్నంటే బాగా చదివేవాళ్ళం. సో బాగా చదివితే ఏమొస్తుంది, ఆటోమేటిక్గా స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఇవన్నీ వచ్చి రావడం జరిగాయి. సో వచ్చాయి, కానీ దానికి తగ్గట్టుగా మాకు ఇంట్లో ఆర్థిక స్థితిగతులు అంటే ఇట్ మీన్స్ ఒక్కపూట భోజనానికే మాకు ఇంట్లో కష్టం ఉండేది కాబట్టి సో అప్పుడు మాకు సిచ్యువేషన్ ఎలా ఉండేది అనుకునంటే అరే ఇలా కాదు, మనం ఇంకేదైనా జాబ్ చేసుకుంటూ ఇంకా మళ్ళీ చదువుకుందాం చెప్పి అనుకున్నట్టు అప్పుడే సో పార్ట్ టైంగా కొన్ని జాబ్స్ అనేది ఊర్లో మనకు విఆర్ఓ ఎట్లయితే ఉంటుందో అలానే మనకు కొన్ని ఈ జనాభా లెక్కలు రాసేటోని. సో జనాభా లెక్కలు రాయడం వల్ల ఏమయ్యేది అనుకునంటే నాకు కొంత డబ్బులు వచ్చేవి, ఒక 2000 రూపాయలు అట్లా ఆ టైంలోనే అప్పుడే వచ్చేవి. అప్పుడు నేను ఏం చేశాను అనుకునంటే ఆ డబ్బులతోని నేను అప్లికేషన్స్, నాకు జాబ్ అప్లికేషన్స్ అనేది కొనుక్కోవడం అనేది నాకు ఈజీ అయిపోయింది. అందుకని నేను ఒక్కొక్కసారి నేను ఇప్పుడు మన రైల్వే పోస్టులు కానీ గవర్నమెంట్ పోస్టులు కానీ ఒక్కొక్కసారి 17 అప్లికేషన్లు కూడా ఒకే రోజు కొనుక్కునే సందర్భాలు ఉన్నాయి. అప్లికేషన్స్ అన్ని కూర్చొని రాయాలనుకునంటే మినిమం కొన్ని గంటలు పట్టేది. ఎందుకంటే కొద్దిగా దిద్దుబాట్లు ఉన్నా కూడా జిఆర్పి వాళ్ళు, రైల్వే వాళ్ళు అంగీకరించారు. ఎస్పెషల్ ఎందుకంటే స్కాన్ చేస్తారు దాన్ని ఒక్క లెటర్ కూడా. అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రైల్వే, తర్వాత మనకు కోస్ట్ గార్డ్. కోస్ట్ గార్డ్ ఎన్ని అప్లికేషన్ పెట్టామనుకున్నంటే అన్ని అప్లికేషన్ పెట్టాను. సో అన్ని పెట్టాము, కానీ ఏదో ఒక ల్యాకింగ్ ఇంగ్లీష్ మీడియం మనకు కాకపోవడం వల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోవడం, హిందీ రాకపోవడం వల్ల ఎయిర్ ఫోర్స్ లాంటి ఆ, మనకు టెస్టుల్లో ఫెయిల్ అయిపోవడం. ఎగ్జామ్స్ అయితే బాగా చదివేవాడిని, కానీ మనకి ఇంటర్వ్యూ ఫేస్ అయ్యే దగ్గర చాలా ఇబ్బంది పడిపోయేవాడిని. సో అందువల్ల క్వాలిఫై కాలేదు. సో 2005లో నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. 2006లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చాను. సో అప్పటికే నాకు ఒక జాబ్స్ ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ అనేది రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, అరే జాబ్ వచ్చింది కానీ చిన్న జాబు చిన్న జీతం, పెద్ద జాబు పెద్ద జీతం. అందుకనే మొదటి నుంచి ఏం ఆలోచించటం సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి లేదంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకో చెప్పి బాగా చదివేటండి. ఎలా చదివేటాను అనుకోనంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ పోలీస్ స్టేషన్ నాది 2006 డిసెంబర్ 9వ తారీఖున నాకు నేను సెలెక్ట్ కావడం జరిగింది. అప్పుడు శ్రీకాకుళంలో ఒక్క పోస్ట్ కూడా లేదు. ఆ టైంలో హైదరాబాద్లో సైబరాబాద్ కమిషనరేట్ అని చెప్పి ఉండేది అప్పుడు. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసి 2 విధాలుగా డివైడ్ చేశారు. ఈ 2 విధాలుగా డివైడ్ చేసి అది పక్కన ఇప్పుడు రాచకొండ ఒక కమిషనరేట్, అలాగే సైబరాబాద్ కమిషనరేట్ చేశారు. సో అప్పుడు ఒక సైబరాబాద్ ఉండేది, అది గచ్చిబౌలి ఆ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే దాన్ని అంతా కూడా సైబరాబాద్ ఉండే అనేటోళ్ళు. ఆ సైబరాబాద్ కమిషనరేట్లో నాన్ లోకల్కి ఓన్లీ 7 పోస్టులు ఉన్నాయి, చాలా తక్కువ. 7 పోస్టులకి మన కాంపిటీషన్ ఎంత అనుకున్నంటే 2 లక్షల మంది కాంపిటీషన్ 7 పోస్టుల గురించి. ఎందుకనుకున్నంటే మనకు లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, తర్వాత మనకు నాన్ లోకల్. సో ఈ ప్రయారిటీలో ఈ 7 పోస్ట్ గురించే మేము పోటీ పడాలి. ఆ 2 లక్షల మంది మధ్యలో 7 పోస్టులు ఉంటే 7 పోస్టులకు మేము క్వాలిఫై కావడం జరిగింది. అందులో నేను ఒకరిని. సో క్వాలిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినాక ఇంటర్మీడియట్తో వచ్చాను కాబట్టి డిగ్రీ ఇక్కడ గుంట్లూరు ఇక్కడ ఉంటుంది హైతనగర్ మనకు వెళ్ళే రూట్లో, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే రూట్లో అక్కడ నేను డిగ్రీ తీసుకోవడం జరిగింది. డిస్టెన్స్లో తీసుకున్నాను, కానీ నాకు స్కిల్స్ మాత్రం రెగ్యులర్గా ఉండే స్కిల్సే ఉండేవి. ఎందుకనుకోనంటే నేను అంత ఎఫెక్టివ్గా కాలేజ్ కూడా అటెండ్ అయ్యేటోడిని. సో ఎక్కడ ఖాళీగా ఉండేటోడిని కాదు. సో అందులోనే మనకు నేను లోయర్ టైప్ నేర్చుకున్నా, హయ్యర్ టైప్ నేర్చుకున్నాను, పీజీడీసీ నేర్చుకున్నాను, C++ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను. అలాగే సో మెనీ మనకు హార్డ్వేర్ నెట్వర్కింగ్ నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చేసుకోగలను. ఎందుకు నేర్చుకోగలిగిన అనుకున్నంటే సో ఐ హ్యావ్ ఏ
డ్రీమ్. నేను పెద్ద జాబ్ తీసుకోవాలి, పెద్ద జీతం తీసుకోవాలి. ఇదే నా అల్టిమేట్ నా ఆలోచన. లక్షల ఇన్కమ్ సంపాదించాలి, ఇదే ఆలోచన. కానీ నాకు ఎప్పుడైతే 2007లో పోస్టింగ్ నాకు హయత్ నగర్ ఇవ్వడం జరిగింది, లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్. సో ఈ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన తర్వాత నేనేం ఆలోచించిన అనుకున్నానంటే, అదే జాబ్ వచ్చింది, నా లైఫ్ ఇంక సెట్ అయిపోయింది, నేను ఇంకేం పని చేయాల్సిన అక్కర్లేదు అని అనుకున్నా. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటే మనం వెస్టీలోకి రావాల్సిన అవసరమే లేదు నేను. కానీ అక్కడికి వెళ్ళినాక అర్థమైంది, 5వ తారీఖు లోపల ఫస్ట్ శాలరీ ఏంటంటే 4600 రూపాయలు నా శాలరీ. స్టైపెండ్ 1 ఇయర్ స్టైపెండ్ ఒక 1300 వచ్చేది. ఆ స్టైపెండ్ అయిపోయిందా 4600 రూపాయలు నా శాలరీ. ఈ 4600 రూపాయల శాలరీలో నేను 5వ తారీఖుకి అయిపోతుంది అంతా. మిగతా 25 రోజులు కూడా ఎలా అయిపోతుంది అనుకునంటే, శాలరీ వస్తుందని చెప్పుకుంటున్నాం కానీ, సో ఆ 25 రోజులు మళ్ళీ వచ్చే అమ్మో 1వ తారీఖు అని ఒక సినిమా వచ్చింది చూడండి, అట్లాంటి జీవితంలో 25 రోజులు గడిపేస్తున్నాం. ఈ గడిపేసే క్రమంలో కనిపించింది, జాబ్లో జీతం వస్తుంది కానీ జీవితం రాదు, ఇది కాదు నేను అనుకున్నా. కానీ అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం, ఇది కాదు మనము ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అయిపోదామని చెప్పి అనుకున్నాను. సో అనుకునే క్రమంలో సివిల్స్ ప్రిలిమ్స్ రాయడం జరిగింది, గ్రూప్స్ ప్రిలిమ్స్ రాయడం జరిగింది. ఇవి రాసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, డైరెక్ట్గా ఐఏఎస్ని డైరెక్ట్ ఐపీఎస్ని నేను డైరెక్ట్గా చూస్తాను, వాళ్ళ జీవితాలను చూస్తాను. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు ఉండేటోళ్ళు. ఆయన దగ్గరలో ఐపీఎస్లు ఎలా ఉంటున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఐఏఎస్ల జీవితం ఎలా ఉంది, దగ్గరగా చూశాను. చూసిన తర్వాత ఈ జీవితం మనకొద్దు. ఎందుకంటే నేను ఒక్కరి దగ్గర పని చేయాల్సిన నాకు సిచ్యువేషన్ వద్దు. అంటే ఎవరిదైనా వాళ్ళ జాబు ఇక చేయకూడదు అనుకో చెప్పి జాబ్కి వ్యతిరేకం కాదు, కానీ నా ఆలోచన ఏందనుకోనంటే, నా ఇండివిజువల్ లైఫ్ నేను బతకాలి అనుకో చెప్పి నాకు మొదటి నుంచి ఉన్న ఆలోచనలకి ఇది సరిపడట్లేదు. రెండోది ఏంటంటే, అందులో లక్షల లక్షల జీతాలు వస్తున్నాయి అనుకోనంటే అది రావట్లేదు. ఒక జీతం 2008 నుంచి 2009 వరకు ఒక 1 ఇయర్ కంప్లీట్ చేస్తే ఇంకొచ్చిన ఇంక్రిమెంట్ ఎంత అనుకున్నట్టు 140 రూపాయలు. ఇప్పుడు 300 రూపాయలు. 140 రూపాయలు యాడ్ అయితే ఇంచుమించుగా 500 రూపాయలు శాలరీ పెరుగుతుంది 1 ఇయర్కి. సో మనకు ఇప్పుడైతే ఒక 2 నుంచి 3 వేలు పెరుగుతుంది. అంటే ఇంత జీతానికి మనం ఇంత కష్టపడుతున్నాం. నేను 8 నుంచి 12 గంటలు 15 గంటలు కూడా ఒక్కోసారి కష్టపడేటోడిని, కానీ ఒక్క రూపాయి కూడా పెరిగింది లేదు. అలాగని చెప్పి ఒక్కరు కూడా కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేటోళ్ళు కూడా ఉండడు. ఆ టైంలో కంప్లీట్ సోషల్ మీడియా ఉండేది కాదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లా ఉండేది అనుకోనంటే, ఇక మనకు ఉద్యోగం అంటే కట్టు బానిస అన్నట్లు లెక్క ఉండేది. ఇప్పుడు కొద్దిగా మారింది ఆ ఉద్యోగ కల్చర్. సో ఆ సిచ్యువేషన్ నాకు అనిపించింది, మరి ఇది కాదురా నాయన అనుకో చెప్పి అనుకునే క్రమంలో గ్రూప్స్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నానో, సెలవు తీసుకొని ప్రిపేర్ అయ్యే ఆ సిచ్యువేషన్లోనే నాకు ఒక వండర్ఫుల్ బిజినెస్ ఇండస్ట్రీ అనేది నాకు పరిచయం కావడం జరిగింది. సో పరిచయం అయింది, అయిపోయిన వెంటనే నా జీవితం నా నా కంట్రోల్లోకి వచ్చేసిందని చెప్పి అనుకున్నా. సో ఈ టైంలోనే నేను విత్ ఇన్ ఆ బిజినెస్లో 13 నెలల లోపలే హైయెస్ట్ మేజర్ అక్కడ ఒక లెవెల్ ఉంటుంది, సిల్వర్ లెవెల్. అందులో 13 నెలల లోపలికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ చూస్తే మళ్ళీ ఆ బిజినెస్లో జీరోతో స్టార్ట్ అయ్యడం జరిగింది. సో అప్పుడు అనిపించింది, ఒరే నాయన, మనం ఎప్పుడు జీరోతో స్టార్ట్ చేస్తే ఎప్పుడు హీరో అవుతాం, ఎప్పుడు జీరో, మన హీరో ఎప్పుడు అవుతాం, అయ్యే క్రమం ఇది కాదులే అనుకొని చెప్పి అనుకున్నా. సో ఎప్పుడైతే ఈ విషయం నేను అనుకునేటోడిని, కానీ ఒక 2 3 నెలల తర్వాత మళ్ళీ అందులో గోల్డ్ డైరెక్టర్కి లెవెల్కి వచ్చేసి, గోల్డ్ డైరెక్టర్ కదా, గోల్డ్ ప్రొడ్యూసర్ లెవెల్ వచ్చేసిన తర్వాత ఒక 7 సంవత్సరాలు అట్లానే వెళ్ళిపోయింది. అవుతుంది బిజినెస్లో సక్సెస్ అవుతాం అవుతాం అవుతాం, పని మాత్రం బీభత్సంగా చేసేటోళ్ళం, కానీ ఆ, ఏమి రిజల్ట్ రాలేదు. సో అందులో మనకు ఇక్కడ మన చరణ్ సింగ్ సారు, కులకర్ణి సారు, అలాగే మన హైదరాబాద్ చీఫ్ మినిస్టర్ మన ఇంద్రవీర్ సార్ కూడా చాలా ఇక్కడ కష్టపడిన వాళ్ళు ఉన్నాం. ఆ కంపెనీలో అనుభవం వచ్చింది కానీ ఆదాయం అయితే రాలేదు. సంవత్సరాల కొద్దీ మేము అక్కడ వేచి చూసాం, ఒక్క 50,000 రూపాయలను రాకపోదా అనుకో చెప్పి ఆలోచించేటోళ్ళం. ఒక్క 50,000కి 7 సంవత్సరాల నుంచి నిరీక్షణ. సార్ వాళ్ళు అయితే 10 12 సంవత్సరాలు కూడా చేశారు. మేము ఎందుకు అనుకున్నంటే, మేము ఏంటంటే ఎక్కింది గుర్రం అనుకున్నాం, కానీ అది గాడిద. అది మాకు ఆ విషయం తెలియదు.
సో మేము పరిగెడుతున్నాం ఎప్పటికీ అది అవ్వట్లే. మొన్న కేసీఆర్ మీటింగ్ అయింది, మీకు తెలుసు. ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏది మనకు గాడిదకి గడ్డేసి మనకు బర్రెకి పాలు పితకాలనుకున్నట్టు కాదు. మేము అలాగా గాడిదకి గడ్డి వేస్తూనే ఉన్నాం, అది కాదు, అది ఎప్పటికీ అవ్వట్లేదు. సో మాకు ఆ పాలు రావట్లేదు. సో ఈ సిచ్యువేషన్లో ఇది కాదులే చెప్పి మళ్ళీ ఒక 7 కంపెనీలని సర్వ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సర్వే చేసిన తర్వాత ఇది బిజినెస్ మాకు సరైనదా కాదా అని చెప్పి వెతికినాం. సార్ మీరు జాబ్లో ఉంటుండగానే ఇవన్నీ చేస్తారా అనుకుని అంటే చేసాం. ఎందుకంటే నా డ్రీమ్ చాలా, మీకు ఎలా అనుకునంటే మార్నింగ్ 6 గంటల నుంచి 9 గంటల వరకు పెట్టి కేసులు చూసేటోండి. పెట్టి కేసులు అనుకునంటే తాగి తాగి తూగి రోడ్ల మీద పడిపోతారు కదా, వాళ్ళకి కేసులు ఇస్తాం. అది పెట్టి కేసులు అంటారు. లేదనుకోంటే ఇంట్లో రాత్రిపూట అరుపులు కేకలు పెడతారు కదా, వాళ్ళని బూజింగ్ కేసెస్ అంటారు. ఆ కేసులు వేసేటోళ్ళని. సో దానికి నేను ఐఎమ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ పెట్టి కేసెస్ అనమాట. 6 నుంచి 9 గంటల వరకు, 9 నుంచి మళ్ళీ రాత్రి 9 వరకు ఉద్యోగం ఉంటుంది. లాండ్ ఆర్డర్ కేసెస్, రెగ్యులర్ కేసెస్ ఇవన్నీ చేస్తాను నేను. సో ఇలా చేయడం అనేది ఇది కంటిన్యూ నడుస్తుంది. ఈ మధ్యలో నాకు 6 to 9 మధ్యలో సండేలు దొరుకుతాయి, సెలవు ఉంటుంది. సాటర్డేలు సెలవు ఉంటాయి. ఈ 2 రోజుల్లో నాకు బయటికి వెళ్ళడానికి పనికి ఈజీ ఉంటుంది. ఆ టైంలో నేను ఏం చేసేటాను అనుకున్నంటే ఏదైనా ఆమ్, చేద్దాం అనుకో చెప్పాను కదా మీకు ఆల్రెడీ. లోయర్ టైపు హార్డ్వేర్ నెట్వర్కింగ్ ఇవన్నీ నేర్చేసుకున్నాను. ఎథికల్ హ్యాకింగ్ కూడా నేర్చుకున్నాను నేను. హ్యాకింగ్ కూడా నాకు చేయడం వచ్చు. సో అలాగే 2 సంవత్సరాలు పనిచేశాను ఎథికల్ హ్యాకింగ్లో కూడా. అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటే నా డ్రీమ్ ఏదో ఒక ఇండస్ట్రీలో నేను సెట్ అయిపోవాలి. కానీ అందులో టాప్ ఇన్కంలో నేను టాప్లో ఉండాలని ఆలోచన కాదు, టాప్ ఇన్కంలో ఉండాలి అంతే. ఎక్కువ సంపాదించాలి, నలుగురికి నా వల్ల మేలు జరగాలి, నలుగురికి నేను ఒకవేళ ఎవరికైనా బాధలో వచ్చారో వాళ్ళకి నేను సాయం చేయగలగాలి, ఎవరైనా ఇబ్బందుల్లో వచ్చారో వాళ్ళకి నేను ముందుకు తీసుకెళ్ళగలగాలి. సో అది నా ఆలోచన. ఎందుకంటే నేను చిన్నప్పుడు 10వ తరగతి వరకు కూడా కాళ్ళకి చెప్పులు లేకపోతే ఒక వ్యక్తి, ఆయన అంటే ప్రెసిడెంట్, ఇంతకుముందు ప్రెసిడెంట్ క్వాలిఫై అయ్యారు, అంటే సెలెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ ఎంపీటీసీకి వచ్చారు. ఆయన చెప్పులు కొంటే నేను 10వ తరగతిలో చెప్పులు వేసుకున్నాను. అంటే అంతవరకు కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన అంత బీదర్కు, అంటే గుడిసె అనమాట, ఇంచుమించుగా గుడిసె. ఎందుకంటే గవర్నమెంట్ అప్పుడు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలియకుండానే మేము ఒక పక్క ఇంట్లో ఉన్నాం. కానీ అంటే నేను 2006లో జాబ్ వచ్చేంత వరకు మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదంటే మీరు ఆలోచించండి. మేము ఏ లెవెల్లో, నేను ఎక్కడ చదువుకున్నాను అనుకున్నా మీరు ఆలోచిస్తే మనకి ఇప్పటికీ అనిపిస్తుంది. వీధి లైట్లలో కూర్చొని నా 10th క్లాస్ చదువుకొని స్కూలు సెకండ్, ఫస్ట్ కాదు సెకండ్ వచ్చింది. అంటే అక్కడ కూడా హిందీ నాకు ప్రాబ్లం ఉండేది. 51 మార్క్స్, మిగతావన్నీ 90+ మార్క్స్, హిందీ మాత్రం 51 మార్క్స్ వచ్చినాయి. సో అక్కడ కూడా మనకు అప్పటి వరకు స్కూల్ ఫస్ట్ బాగానే ఉండేటోని, లాస్ట్లో మాత్రం స్కూల్ సెకండ్ అయిపోయింది. అయితే అక్కడ మళ్ళీ ఆ, చూడండి ఒకసారి ఆలోచించండి. మనకు జీవితంలో ప్రతి ఒక మన పెయిన్ఫుల్ డ్రీమ్, మన డాక్టర్ ఎస్పి బాలి సార్, చీఫ్ మినిస్టర్ సార్ చెప్తారు కదా, పెయిన్ఫుల్ డ్రీమ్. ఆ పెయిన్ఫుల్ డ్రీమే నన్ను ఎక్కడ నిద్ర పట్టనివ్వకుండా చేసింది. నేను 3-4 గంటల కంటే ఎక్కువ నిద్రపోలేను. ఎందుకు నిద్రపోలేను అనుకోనంటే, అరే ఏ వ్యక్తి కూడా నిద్రపోకుండా చచ్చిపోయినోడు ఎవడు లేడు, నిద్రపోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. సో అల్టిమేట్గా మనం ఎలాగైనా సక్సెస్ కావాలి, ఏదైనా కావాలి. సో ఈ ఆలోచనతో మనకేంటంటే నాకు నిద్ర పట్టేది కాదు, అన్ని నేర్చుకునేటోండి. ఏదైనా నేర్చుకో మీరు అనుకోవచ్చు, నేను వెస్టీలోకి వచ్చినా కూడా ఇప్పుడు ఇంచుమించుగా నాకు తెలిసి 40+ బుక్స్ చదివాను. ఒక్కొక్క బుక్ ఇందులో 5-6 సార్లు చదివిన బుక్లు కూడా ఉన్నాయి. సో ఎందుకని నేను ఎప్పుడు డిసప్పాయింట్ అనేది నా నా మైండ్లోకి రాదు, నిరుత్సాహం అనేది ఎప్పటికీ రాదు. ఎందుకు అనుకున్నంటే నా మైండ్లో ఏమంటే బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎంతమంది నా దగ్గరికి వచ్చి నెగిటివ్ మాట్లాడినా కూడా నేను పాజిటివ్గా ఉంటాను. ఎందుకు అనుకున్నంటే బురదలో కమలం పువ్వు ఉంటుంది కానీ బురద అంటుకోదు. అలానే మీరు ఈ బిజినెస్లో మీకు ఇక్కడ విన్నింగ్ టీంతో కనుక అసోసియేట్ అయిపోతే మీకు బురదలో కమలం ఉన్నట్లు లెక్కనే. మీకు ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. అంత అద్భుతమైన మన దగ్గర విన్నింగ్ టీం నాలెడ్జ్ ఉంది. సో వెరీ ఫెంటాస్టిక్. అండ్ అయితే అక్కడ ఇదే క్రమంలో సర్వే చేస్తాం, ఒక 7 కంపెనీలు చూసాం. 7 కంపెనీల తర్వాత అందులో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఏందనుకుని ఎత్తుకుని అన్ని ఆఫీసులకు వెళ్ళాం. అన్ని ఆఫీసులకు వెళ్ళిన తర్వాత
ఒక కంపెనీ మాత్రం అప్పటికే 3,000 మంది కార్ అచీవర్స్ని ఇవ్వడం జరిగింది. 3,000 మంది కార్ అచీవర్స్ కాదు, 3,000 మందికి ₹1,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఇవ్వడం జరిగింది. 4,000 మందికి అప్పటికే కార్ అచీవర్స్ ఉన్నారు. సో ఆగస్టు 3వ తారీఖు 2018 నేను ఈ కంపెనీ పేస్ట్, ఈ కంపెనీ పేస్ట్ చెక్ చేసుకున్నాం. సో ఆగస్టు 2వ తారీఖు ఈ ప్రోడక్ట్ మేము రీటైలింగ్ చేస్తాము. ఆగస్టు 3వ తారీఖున డెంటిస్యూలు మేము రీటైలింగ్ చేస్తాం. సో నాకు ఎక్కడ గ్యాప్ లేదు, టక్క మన ఈ ప్రోడక్ట్ ఎవరైతే అడుగుతుండో వాళ్ళకి వెస్టీజ్ ఇట్లా 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 చేంజ్ చేసుకుంటూ వస్తే ఈరోజు ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి ₹424 వచ్చింది. ఎందుకు చెప్తాను అనుకునంటే, మీకు చూడండి, మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా సబ్బు షాంపూ పేస్ట్ వాడారు, ₹1 రాలే. కానీ ఒక పేస్ట్ వాడితే, ఒక సబ్బు వాడితే ₹424 అనుకున్నంటే ఎంత బ్యూటిఫుల్ ఉందని, ఎంత అద్భుతమైన బిజినెస్ని ఇంకా స్లో ఎందుకు చేస్తున్నామని చెప్పి సీరియస్గా స్టార్ట్ చేయడం జరిగింది. 4 నెలలు అయిపోయిన తర్వాత, ఫస్ట్ మంత్ తర్వాత సెకండ్ మంత్ 500, తర్వాత 900, తర్వాత 1,100, తర్వాత మనకు 5 నెలల్లో ఒక ఇన్కమ్ వచ్చింది 20,177. ఆ ఇన్కమ్ వచ్చినాక నేను అనుకున్నాం, ఇక చేస్తే వెస్టీజే చేయాలి తప్ప ఇంకేమీ అనుకోలేదు. ఇంకా కంప్లీట్ డిసైడ్ అయిపోయినా. నేను ఒక రోజు పోలీస్ డిపార్ట్మెంట్ రిజైన్ చేసి నేను కంప్లీట్గా ఇదే చేస్తానని చెప్పి ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే, నాకు ఒక 18 సంవత్సరాలు కష్టపడి చదివిన చదువుకి ఒక శాలరీ వచ్చింది 44,000. 2018 నా శాలరీ 44,000, అందులో సగం వచ్చేసింది 5వ నెలకే. అరే నా ఇది ఇంత బాగుంది కదా అబ్బా అని చెప్పి అనుకున్నా. తర్వాత 8వ నెలలో ఈ బిజినెస్ నుంచి కార్ ఫండ్ అచీవ్ అయ్యాను. తర్వాత దాని నుంచి ఒక బ్యూటిఫుల్ బ్రీజా కార్ తీసుకున్నాను. తర్వాత 14 మంత్స్లో 1,08,000 తీసుకున్నాను. సో ఇక్కడ 1,08,000 దగ్గర నాకు చాలా లైఫ్లో ఒక ఎమోషనల్ డ్రీమ్ ఉంది. ఆ ఎమోషనల్ డ్రీమ్ ఏందనుకున్నంటే, మీరు అనుకోవచ్చు ₹1,00,000 ఎమోషనల్ డ్రీమ్ సార్ అంటే అనుకోవచ్చు. చాలా మందికి ఇండియాలో జనాభా 146 కోట్లు అయితే, మన ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల జనాభా ఉన్నారు. 800 కోట్లలో ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదించేట్లు ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 1% పీపులే. అంటే 800 కోట్లు 1% ఎంత? 8 కోట్ల మంది మాత్రమే ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆ ₹1,00,000 ఇన్కమ్ సంపాదించేటోళ్ళు కూడా ఎంతమంది ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా 5,83,00,000 మంది ఉన్నారు. 5,83,00,000 మంది అంటే, ఆ 5,83,00,000 ఎందుకు చెప్తానంటే, ఈ ₹1,00,000తో ఉండేటోళ్ళు కూడా కాదు అది. వాళ్ళు ఇన్కమ్ 10 లక్షల కంటే ఎక్కువ, సంవత్సర ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువ ఉండేటోళ్ళు 5,83,00,000 అంటే 5.83 మిలియన్, సారీ 58 మిలియన్, 58 మిలియన్ ఉన్నారు. అలాగే మన ఇండియాలో వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు అనుకున్నంటే, అప్పుడు లెక్క అంటే ఇట్ మీన్స్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఇది. అంటే ఎంతమంది అంటే 8,68,660 మంది మాత్రమే. అంటే 8 లక్షల మంది మాత్రమే మనకు సంవత్సర ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. 146 కోట్ల జనాభాలో ఓన్లీ 8 లక్షల మంది మాత్రమే మనకు ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదించేటోళ్ళు. మిగతా వాళ్ళంతా కాదు. మిగతా వాళ్ళంతా ₹1,00,000 కంటే బిలో వాళ్ళే. అంటే మీరు మీ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు మీరు ఇంటికి ఇప్పుడు మీరు ఛాయ్ తాగుతారు అనుకోని, మీటింగ్ అయిపోయిన ఛాయ్ తాగుతున్నారు అనుకోని, అంటే మీరు 70% పీపుల్ కంటే యు ఆర్ ద బెటర్. అంటే మీరు 70% పీపుల్ ఎలా అంటే అనుకోరంటే, రేపు ఈ రోజు బయటికి వెళ్ళకపోతే వాళ్ళకి ఫుడ్ ఉండదు. అలాంటి మన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. 70% పీపుల్ ఫుడ్ దొరకదు. ఏ రోజుకి ఆ రోజే మనం సంపాదించుకోవాలి. అంటే మనం బెటర్ కావాలి. మనం బెటర్ కావాలనుకుంటే ఖచ్చితంగా మనకు బెటర్ వే అనేది ఎంచుకోవాలి. కెరియర్గా మనం ఎంచుకోవాలనుకున్నంటే ఖచ్చితంగా సో ఇట్ ఇస్ ద బెటర్ ఉండాలి. ఇప్పుడు మనము ఎక్కువ యాపిల్ బ్రాండ్లు ఎక్కువ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? సో ఇట్ ఈస్ ద బెటర్ క్వాలిటీ. ఎలాంటిది వచ్చినా కూడా ఎటువంటిది కూడా హ్యాక్ కాదు. అలానే మేము ఒక కంపెనీ ఎంచుకున్నాం. 7 సంవత్సరాలు అనుభవం వచ్చింది, కానీ ఆదాయం రాలేదు. ఆ సిచ్యువేషన్లో మళ్ళీ నేను ఎంచుకున్న కంపెనీ ఏదైతే ఉందో, సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ కావాలని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత ఈ సీరియస్లో ఈ ఎమోషనల్ ఫీలింగ్ ఎందుకు అనుకున్నంటే, నేను మా అమ్మకి చెప్పేటాను. 2012లో ఆ బిజినెస్ తీసుకున్నప్పుడు అమ్మకి చెప్పాను, అమ్మ నేను ₹1,00,000 సంపాదిస్తాను. 2012లో చెప్పిన అమ్మ ఒక సంవత్సరం అంతా విన్నది. ఎలాగైనా సంపాదిస్తారని వానికి చెప్పి చాలా హ్యాపీగా ఉండేది. మళ్ళీ 2013లో కూడా అదే చెప్పేటోడిని.
మా అమ్మ ఏమనుకున్నదంటే ఒరే ఆ అబ్బాయి మీద నమ్మకం ఉన్నది అనుకో చెప్పి ₹1,00,000 ఎలాగైనా సంపాదిస్తానమ్మా బిజినెస్ నుంచి. 2013 అయిపోయింది, 2014 అయింది. మా అమ్మ నెమ్మదిగా నన్ను నమ్మడం మానేసింది. ఏమని అనుకుంటే అమ్మ ₹1,00,000 సంపాదిస్తానంటే అమ్మ నమ్మేది కాదు అసలు. అమ్మ ₹1,00,000 సంపాదిస్తానంటే నమ్మేది కాదు, కానీ నమ్మేసేది అంతే. తర్వాత 2015, 16, 17 ఫిబ్రవరి 21 తారీఖున, అందుకంటే ఒక వారం రోజుల ముందు మా అమ్మ చెప్పింది, నాన్న నువ్వు ఆంధ్రాలో నాన్న నాన్న అంటారు. సో ఆ కొడుకులని పిల్లల్ని, నాన్న నువ్వు చాలా కష్టపడుతున్నావు కానీ అందులో రిజల్ట్ రావట్లేదురా. మరి నువ్వు ఎంచుకున్న కంపెనీ బాగున్నదో లేదో, చదువు లేదు ఆమెకి, కానీ ఆమెకు తెలిసిన మా నాలెడ్జ్తో ఆమె చెప్పేసింది, బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం సంపాదించావు, బిజినెస్ ఇవన్నీ మనకు అయ్యే ముచ్చట కాదు ఇది అని చెప్పి ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత నేను అనిపించింది, సరే మా అమ్మ చెప్పింది కదా అని చెప్పి నేను వేరే కంపెనీ చెక్ చేద్దామని చెప్పే క్రమంలో, సో మళ్ళీ నేను ఆ కంపెనీని విడిచిపెట్టాలన్న ఆలోచన కూడా లేదు నాకు. ఎందుకనుకున్నంటే అక్కడ నాకు ఆల్రెడీ దాసరి పురుషోత్తమ దాసు ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ అయిపోయింది, అక్కడ ఆర్గనైజేషన్ అక్కడ స్టార్ట్ అయింది నాకు. సో ఆర్గనైజేషన్ నిన్ను అక్కడ వదిలేసి నేను ఏం చేయగలుగుతాం, కానీ యావరేజ్ ఇన్కమ్ 3 నుంచి 4 వేల ఇన్కమ్ కూడా ఉండేది కాదు. సో అయితే ఇక్కడ ఎప్పుడైతే మనకు వచ్చానో చాలా బాధ అనిపించేది. అయినా కూడా ఎలాగైనా మా అమ్మ ఫిబ్రవరి 21 తారీఖు 2017 స్వర్గస్థురాలు అయిపోయారు. అయిపోయిన తర్వాత అమ్మకు నేను ఇచ్చిన మాట మాత్రం 1,00,000. ఆ 1,00,000 అనేది 2000 నేను వచ్చిన 14 నెలల లోపలే, సో తీసుకున్న 14 నెలల లోపల తీసుకున్న అమ్మకి ఆ రోజు హ్యాపీ అనిపించింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ నువ్వు ఎక్కడున్నా కూడా నేను ₹1,00,000 సంపాదించానమ్మా అని చెప్పి నేను చూపించుకొని చాలా ఇది అనిపించింది. ఆ అమ్మ బతుకుంటే అరే ఎంత బాగుండేది కదా అని అనిపించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి ₹1,00,000 గురించి చెప్పాను నేను, సంవత్సరాల తరబడి చెప్పాను నేను, కానీ అది కాలే. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆ టైంలో ఆ, మనకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చింది. ఇన్కమ్ రావడానికి అందు ప్రాసెస్ చాలా ఆ, మనకు కఠినం. ఎంత కఠినం అనుకునంటే మనం నాకు ఈ బిజినెస్ రావడానికి మా గ్రేట్ అప్లైన్ లీడర్ సో అశోక్ సార్ అనేది సార్ నాకు ఎవ్వరు, ఆయన ఫ్రెండ్ కూడా కాదు, అలాగని చెప్పి పరిచయస్తుడు కాదు. ఓన్లీ యూట్యూబ్లో నేను చూసి ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఎందుకనుకునంటే వెస్టీజ్ ఆఫీస్కి వెళ్తే ఎవరు నన్ను స్పాన్సర్ చేయడానికి రెడీ లేరు. మేము ఎందుకంటే వాళ్ళకి అడిగి అన్ని అడుగుతాను, క్వశ్చన్స్ అన్ని అడిగేసరికల్లా ఇది లీగలా, కంపెనీ రైటా, ప్రొడక్ట్స్ రైటా, ఇవన్నీ అడిగేసరికల్లా ఎవరు నన్ను స్పాన్సర్ చేయడానికి రెడీ లేరు అక్కడ. సో మా ఎక్సైట్మెంట్ చూసి రెడీ లేరు. అప్పుడు నేను ఏం చేసాను అనుకున్నంటే యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే అందులో ఇంకొక లీడర్, గ్రేట్ అప్లైన్ లీడర్, ఇంకొక లీడర్, సార్ నేను చదువుకున్నది 3వ తరగతి కానీ నేను బిజినెస్ చేస్తున్నా, నాకు ఇంత ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పి సార్ చెప్తున్నాను. ఆయన ఎవరో కాదు, తంగిలిపల్లి శ్రీనివాస్ సార్. ఆయన చెప్పినప్పుడు నేను ఎప్పుడైతే ఆయనకి ఫోన్ చేసిన, శ్రీనివాస్ గారు నమస్తే అండి, నా పేరు పురుషోత్తమ్ దాసు. అయ్యో నేను శ్రీనివాస్ గారు కాదండి, నా పేరు అశోక్ గారు, నేను ఈ బిజినెస్ వీడియో రికార్డ్ చేసి మా అప్లైన్ లీడర్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అలా వచ్చారు. సో వచ్చిన తర్వాత మీరు చూడండి, ఎప్పుడైతే 25 నెలలు 20,000 ఇన్కమ్ వచ్చినాక, నేను ఏదైతే ఆ ఇన్కమ్ వచ్చాక అక్కడి నుంచి కొన్ని గోల్డెన్ హ్యాండ్స్ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. 20,000 వచ్చినాక ఒక ఫోన్ వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ దాసు సార్ అని చెప్పి కాల్ చేశారు. ఎస్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. ఎవరు సార్ అనుకున్నంటే నేను ఎండి సలీం సార్ నా పేరు, నేను మీకు అప్లైన్ అవుతానంటే, సో చాలా చాలా థ్యాంక్స్ సార్ అనుకో చెప్పిన. సో చెప్పగానే ఇమీడియట్గా ఆయన ఏం చెప్పారు అనుకున్నంటే, సార్ మీకు 20,000 నుంచి ₹1,00,000 సంపాదించుకున్న ఆలోచన ఉందా అనుకున్నంటే, ఉంది సార్ అని అడిగిన. సార్ మీరు ఆ ₹1,00,000 ఇన్కమ్ సంపాదించాలంటే ఒకటే చేయండి. ఏం చేస్తారంటే మనకు 2019 నాడు ఒక అద్భుతమైన పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. ఆ ఫంక్షన్కి వచ్చారంటే జీవితం మారబోతుంది. 2018 అనుకుంటా, 18 సో అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నా. ఈ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి నాకు 20,000 ఇన్కమ్ వచ్చింది, సార్ ఏమో ₹1,00,000 ఇన్కమ్ సంపాదించవచ్చు అంటున్నాడు. కానీ ఆ 20,000 ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసు మీకు ఆల్రెడీ. అప్పటికే నేను ఒక 13 లక్షలు అప్పు ఉంది నాకు. అప్పు లేకుండా ఏ వ్యక్తి లేడు ఈ భూమి మీద. సో ఈ 13 లక్షలు అప్పుని నాకు 20,000 ఎటు వెళ్ళిపోయో కూడా తెలియదు. సో సార్ ఏమో ఢిల్లీకి వెళ్దామంటాడు. సలీం సార్ ఫోన్ చేసి ఢిల్లీకి వెళ్దామంటాడు. సో సార్ మన అప్లైన్ ఏం చెప్తే అదే చేయాలనుకో చెప్పి
మేము ఆల్రెడీ కొన్ని సంవత్సరాల తరబడి నుంచి మేము అప్లైని సబ్మిషన్లో ఉన్నాం. సో ఈ సబ్మిషన్లో ఉండడం వల్ల సార్ ఇమీడియట్గా చెప్తే నేనేం చెప్పేటోని కాదు, నీకేం చెప్పలేదు, నీకు మారు మాట లేకుండా సార్ వస్తా సార్ అన్న. సార్ ఏం మెలికి పెట్టినట్టే, సార్ మీరు ఒక్కరే కాదు మీ ఫ్యామిలీ కూడా రావాలి, మేడం కూడా రావాలని. ఇదేంది లెక్క అనుకో చెప్తే ఎంత ఖర్చు అవుతుంది సార్ అంటే ఇంచుమించుగా వెళ్ళడానికి రావడానికి మనకి టికెట్ అన్ని కలిపితే మనకు ఒక్కొక్కరికి 10,000 అవుతుంది సార్. టికెట్ ఏమో 3,500 ఇంచుమించుగా, తర్వాత ఉండడానికి ఒక 2,000, తర్వాత వెళ్ళడానికి రావడానికి టికెట్స్, అక్కడ ఉండడానికి సో కొన్ని ఖర్చులు అన్నీ కలిపితే 10,000 అవుతుంది సార్ అనుకుని అంటే ఇంచుమించుగా 20,000 అవుతుంది. 20,000 రూపాయలు పెట్టి నేను అక్కడికి వచ్చే సిచ్యువేషన్ లేదు. అప్పుడు నాకు వేలికి ఒక ఉంగరం ఉండేది, చాలా సన్నంగా ఉండేది. ఆ ఉంగరం తీసుకొని వచ్చి నేను కుదవబెట్టిన. కుదవబెట్టేసి ఏం చేసాం అనుకున్నట్టే ఆహార డబ్బులు తీసుకొని వచ్చి నేను టికెట్ చేశాను. సో సార్ ఏమన్నానంటే మీ ఇద్దరే కాదు టీం కూడా రావాలి సార్ అని చెప్పి మెలికి పెట్టాడు. నేను అప్పుడు ఏం చేస్తాను అనుకున్నట్టే మా టీం అప్పటికే 200 మంది ఉండేటప్పుడు, ఆ 200 మంది దగ్గరికి వెళ్తే ఆ 200 మంది ఈ భూమి మీద ఎన్ని సాకులు చెప్పాలో, ఎన్ని కారణాలు చెప్పాలో అన్నీ చెప్పేశారు. ఒక కారణం కాదు, ఎన్ని కారణాలు చెప్పాలి అన్ని కారణాలు చెప్పారు. ఆ కారణాలన్నీ నేనేం చేసినంటే, అరే ఇన్ని కారణాలా ఈ భూమి మీద, కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి, మనకు ఒక మెదడు సరిగ్గా లేకపోతే, మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? కొంతమందికి ఏమంటారు అంటే నేను లేకపోతే నా భార్య భోజనం చేయదు అంటారు. కొంతమంది ఏమో ఎన్ని రకాలు చెప్పాలో, కొంతమంది ఏంటంటే నేను లేకపోతే మా అమ్మ నాన్నలు బతకలేరు సార్ అంటారు. కొంతమంది నేను లేకపోతే మా ఇంట్లో కుక్కపిల్ల భోజనం చేయదు సార్ అంటారు. కొంతమంది ఏమంటే సార్ నేను ఇక్కడ తప్ప ఇంకేదైనా అట్మాస్ఫియర్కి వెళ్తే నా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది సార్ అంటారు. ఎన్ని చెప్పాలని చెప్పారు. ఈ సిచ్యువేషన్స్ ఒక్కసారి ఆలోచించండి. ఈ సిచ్యువేషన్స్లో నేను ఏం చేయాలని చెప్పి ఒక 20 మందితో కమిట్మెంట్ తీసుకున్నా. 200 మందిలో 20 మంది నాతో ఢిల్లీకి కమిట్మెంట్ తీసుకున్నా. ఆ 20 మంది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. 20 మంది మీ టికెట్, వాళ్ళ దగ్గర డబ్బులు టికెట్ తీసుకున్నా, 20 మంది టికెట్ చేస్తే 11 మంది మాత్రమే ట్రైన్ ఎక్కారు. చూడండి, తెలంగాణ ఎక్స్ప్రెస్ 11 మంది ఎక్కితే వాళ్ళని 11 మందిని తీసుకుని వెళ్ళిపోయి ఆ మీటింగ్ హాల్లో కూర్చోబెడితే ఈ రోజు అందరూ 9 మంది ₹1,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 9 మంది, అందులో ఒకరు చనిపోయారు కూడా. ఒకసారి ఆలోచించండి, 11 మంది, 200 మందిలో 20 మంది వచ్చారు, 20 మందిలో 11 మంది, అందులో ఒకరు చనిపోయారు, స్టార్ట్ అయిపోతే చనిపోయారు. 9 మంది మాత్రం ₹1,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో మన 200 మంది ఇన్ని సాకులు చెప్తున్నారు అంటే వాళ్ళకి మైండ్ సెట్ లేదు, బిజినెస్ మైండ్ సెట్ లేదు, నేరో మైండ్ సెట్ ఉంది. కొంతమందికి లేబర్ మైండ్ సెట్ ఉంటుంది, కొంతమంది జాబ్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి నేను ఎదిగిన విధానం ఏందనుకున్నంటే బాగా బీదరికంతో ఉండడం వల్ల నేను ఎలాగైనా రిచ్ అవ్వాలి, ఎథిక్స్తో, వాల్యూస్ అండ్ ఎథిక్స్తోనే రిచ్ అవ్వాలి. సో మనకు రిచ్ అవ్వాలంటే రకరకాల వేరే అనెథిక్స్ కూడా ఉన్నాయి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొన్ని కేసులని డీల్ చేస్తే ఆటోమేటిక్గా నాకు కేసులు డీల్ చేస్తాం అనుకో, ఆటోమేటిక్గా నాకు ఇన్కమ్ నాకు లక్షల కొద్ది రూపాయలు వస్తాయి. కానీ అక్కడ అక్యూజ్డ్ పేరు మనకు పేరు మార్చాలి, వెహికల్ పేరు మార్చాలి, నీకు నిందారోపణలు వేరు వేరు ఉంటాయి. అంటే మనం చేసిన క్రైమ్ ఒకటి ఉంటాడు, వేరే వాళ్ళ పేరు ఉంటుంది. తప్పు ఒకటి చేసి ఉంటాడు, ఒప్పు చేస్తాడు అనుకో చెప్పి రాయాలి. ఇలాంటివి అబద్ధాలు ఎప్పుడైతే రాస్తామో ఆటోమేటిక్ డబ్బులు సంపాదిస్తాం. సో దానివల్ల జైలుకి కూడా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో అలాంటివి నాకు అనెథిక్స్తో వద్దు అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకున్నానో, సో అక్కడి నుంచి నేను బిజినెస్ ఇండస్ట్రీలో ఎలాగైనా సక్సెస్ కావాలి, ఎలా అయినా సక్సెస్ కావాలని చెప్పి గట్టిగా డెసిషన్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎఫ్ఆర్ఈకి ఒక 11 మందికి తీసుకుని వెళ్ళాను. సెకండ్ ఎఫ్ఆర్ఈకి నేను ఒక క్రౌన్గా ఒక 100 మంది కంటే ఎక్కువ మందిని తీసుకుని వెళ్ళగలిగాను. సో చూడండి, ఫస్ట్ టైం 11 మంది రావడం చాలా ఇబ్బంది, కానీ 100 మంది రావడానికి మాకేం ఇబ్బంది పడలేదు, ఎందుకంటే టీం అప్పటికి వచ్చేసింది. ఈ 9 మంది బయటకు వచ్చినాక ఒక ధీరుల లెక్క పనిచేయడం స్టార్ట్ చేశారు, సూర్యుల లెక్క పనిచేయడం స్టార్ట్ చేస్తారు. ఎవ్వరు కూడా ఆగేటోళ్ళు కాదు, ఎందుకంటే ఎఫ్ఆర్ఈ వచ్చిన తర్వాత 1000 ఏనుగులు బలం వచ్చినంత బలం వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళకి ఎలా పోరాటం కూడా పొరపాటున ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా ఈ ప్రపంచమే వచ్చి వాళ్ళతో పోరాడినా కూడా వాళ్ళు సింగిల్గా పోరాడటం జరిగింది అనమాట. ఎందుకంటే ఎఫ్ఆర్యు అనేది వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది ఇంతకు మించి జీవితం వేరేదంటూ లేదనుకో చెప్పి డిసైడ్ అయిపోయి పనిచేస్తారు.
తర్వాత అలానే ఆన్ గోయింగ్ ప్రాసెస్లో క్రౌన్ తర్వాత నేను స్టేజ్ ఎక్కి నేను మాట్లాడడం జరిగింది. స్టేజ్ ఎక్కి మాట్లాడిన తర్వాత నేను అక్కడే చెప్పిన నెక్స్ట్ ఎఫ్ఆర్ఈ కల్లా నేను డియూసీడీ అవుతానని చెప్పి. కానీ అనుకోకుండా ఏమైంది అనుకోనంటే కరోనా వచ్చింది, మనకు ఎఫ్ఆర్ఈ జరగలేదు. వర్చువల్గా జరిగింది. వర్చువల్గా అంటే జూమ్ మీటింగ్లో జరిగింది. సో అప్పుడు మళ్ళీ యూసీడీ కంప్లీట్ చేసుకున్నాం. సో యూసీడీ క్రౌన్ నుంచి యూసీడీ కావడానికి ఒక 3 నెలలు టైం పట్టింది నాకు. సో సారీ అండి, క్రౌన్లో 1 ఇయర్ ఉన్నాను. ఆ తర్వాత నేను ఏం చేస్తాను అనుకున్నంటే ఎఫ్ఆర్ఐ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 నెలల్లో యూసీడీ ప్లాన్ చేసుకున్నా, 3 నెలల్లో డిసిడి ప్లాన్ చేసుకున్నా, మళ్ళీ ఒక 4 మంత్స్లో డియూసీడీ. సో డీసీడీగా ఉండి యూసీడీగా ఉండి 3 లక్షలు, డీసీడీగా ఉండి 4 lakhs, డియూసీడీగా ఉండి 5 లక్షలకు వచ్చేసింది. ఈ 5 లక్షలు వచ్చినాక యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ ది మెర్సిడీస్, అంటే యు ఆర్ ద ఎలిజిబుల్ ఫర్ ది లగ్జరీ కార్ అని చెప్పి మన చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఇమీడియట్గా ఏం చేసిన అనుకున్నంటే బెంచ్ తీసేసుకున్నాను. నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు 7 లక్షలు ఉండేది. 7 లక్షలతోని నేను ఏం చేసిన అనుకున్నంటే బెంజ్ షోరూమ్కి వెళ్ళిపోయినా. కోట్ల రూపాయలు బెంజ్ షోరూమ్కి వెళ్ళిపోయినా అక్కడ. సో మీరు ఒకసారి ఆలోచించండి, 7 లక్షలు పెట్టుకొని బెంజ్. సో సారు ఆ కారు ఎప్పుడైతే తీసుకున్నానో మరి ఇల్లు తీసుకోమని సార్ చెప్పలే. ఎందుకంటే బెంజ్ ఉందంటే ఖచ్చితంగా ఇల్లు కొనాల్సిందే, ఇల్లు కట్టాల్సిందే. ఎందుకనుకోనంటే మీకు ఇమీడియట్గా ఏం ప్లాన్ చేస్తాం, నీకు బయట పెట్టలేం. ఇంత పెద్ద కారు తీసుకుని వచ్చి, ఇంత కాస్ట్లీ కారు తీసుకుని వచ్చి రోడ్డు మీద పెట్టలేం. పెట్టామా మళ్ళీ దానికి సర్వీసింగ్ కాస్ట్ 1,25,000 ఉండేది అప్పుడు. సో అప్పుడు ఒరే నాయన ఇది దీని కనుక చెప్పి మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం. ఇమీడియట్గా 7 lakhs ఉన్నప్పుడు ఒక ఇల్లు నిర్మించడం జరిగింది. సో అదే ఇంట్లో ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నా. 5 bedrooms ఉండే ఇల్లు, అందులోనే సినిమా థియేటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉంటుంది నాకు సినిమా థియేటర్. సో నేను నాకు రిలాక్స్ అవ్వాలనుకుంటే వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చుంటాను, సినిమా చూస్తాను. లేదంటే పని చేయాలనుకుంటే ఇక్కడ పని చేస్తాను. సో ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు జస్ట్ సింగిల్ రూమ్లో ఉండేటోళ్ళం. 2007 నుంచి నాకు తెలిసి 2017 వరకు కూడా మేము సింగిల్ రూమ్లో ఉండేటోళ్ళం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా సింగిల్ రూమ్లో ఎందుకు ఉండేటోళ్ళం అనుకున్నంటే, నాకు అక్కకు పెళ్లి చేసాం, చెల్లికి పెళ్లి చేసాం, తర్వాత ఆ తమ్ముడికి ఉద్యోగం గురించి. సో ఏవైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ తీర్చుకునే క్రమంలో నాకు నేనేమైపోయింది అనుకున్నంటే అక్కడ చాలా ఆమ్, ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా లైఫ్లో సర్వ్ అవ్వాలి, నాకు వచ్చిన కష్టం వాళ్ళకి రావద్దు అని చెప్పి డిసైడ్ చేసుకొని మేము ఏం చేసాం అనుకుంటే శాలరీలో 44,000 వచ్చినప్పుడు కూడా 11,000 వచ్చేది. ఈ 11,000తోనే ఎలా గడపాలి, 2-3 వేల రూపాయలు ఆ రూమ్ రెంట్కి వెళ్ళిపోతే మిగతా డబ్బులన్నీ ఖర్చులకి. ఇవన్నీ నేనేం చెప్పేటోని కాదు, మా అమ్మకి చెప్పేటోని కాదు, మా నాన్నకి చెప్పేటోని కాదు. ఇంకా పైపెచ్చి ఏంటంటే ఊర్లో ఎలా ఉంటుంది అనుకునంటే, మీ కొడుకు లక్షలు సంపాదిస్తుండ్రు జాబ్లో, పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి లంచాలు బీభత్సంగా తీసుకుంటానని చెప్పి ఆ, కొంతమంది పనికిమాలోళ్ళు ఉంటారు, ఏ పని చేయకుండా కూర్చుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మా అమ్మ నాన్నలకి ఎగదూసేటోళ్ళు, మీ కొడుక్కి మీకు బయట డబ్బులే చాలా ఎక్కువ వస్తాయి అంటే. నేనేం చేస్తుంటే 1 రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి ఆశించేటోని కాదు. ఆశించలేదు కాబట్టి వెస్టీలోకి వచ్చాను. ఒకవేళ ఆశించుంటే వెస్టీలోకి వచ్చేటుండే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే పరుల సొమ్ము పాము వంటిది, మనకు అలాంటి సొమ్ము గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో ఇలాంటి మంచి ఇన్కమ్ వెస్టీ లాంటి కంపెనీ మన దగ్గర రాదు. అంటే వెస్టీ లాంటి కంపెనీ రావాలంటే కన్న కట్టెల్లో కాలు వచ్చారంటే మీరు ఆలోచించండి. 7 సంవత్సరాలు మేము ఒక సుదీర్ఘ పోరాటం చేస్తాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక రైట్ కంపెనీ ఎంచుకోవాలనుకున్నంటే అంత ఈజీ కాదు. ఎందుకనుకుంటే మళ్ళీ నమ్మకం, 7 సంవత్సరాలు ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ మేము ఒక నమ్మకం పెట్టుకొని బిజినెస్ చేయాలనుకున్నంటే అంత ఈజీ కాదు. ఎందుకనుకున్నంటే అప్పుడు అనుకునేటోళ్ళం ఒకవేళ ఆ, సార్ దాసు సార్ మీ వాయిస్ కట్ అవుతుంది. తక్కువ అయినట్టుంది. ఎస్ సార్. వేరే ఫోన్ వచ్చిందేమో, ఆ, మధ్యలో ఫోన్ వచ్చిందేమో. సార్ అది కొద్ది సిగ్నల్ ఏదో ఓకే ఓకే, పర్లేదు పర్లేదు, ప్లీజ్ క్యారీ ఆన్ సార్. ఎస్. సో లీడర్స్ అయితే ఇక్కడ ఒక్కటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గుర్తుపెట్టి ప్రతిదీ కూడా ఒక మనకు దేవుడు మనకు ఒక్కొక్క ఎవ్రీ స్టెప్ కూడా మనకు జీవితంలో మనం ఎదగడానికి కావాల్సిన స్టెప్సే. నేను ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఇంత ఎక్కువ. కానీ ఈరోజు ఒకసారి ఆలోచించండి, నేను ఆ కరోనా సిచ్యువేషన్ 5 lakh అనే ఇన్కమ్కి ఎప్పుడైతే వచ్చానో, సో నాకు అనిపించింది లైఫ్లో
సిగ్నిఫికెన్స్. సార్ మనకు మన చీఫ్ మినిస్టర్ సార్ చెప్పారు కదా, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, లైఫ్ ఆఫ్ సర్వైవల్, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. మీకు బతికేందుకు పోరాడొద్దు, జీవించేందుకు పోరాడాలి. తెలుగులో బతికేందుకు ఎవరైనా బతుకుతారు, కుక్క బతుకుతారు, నక్క బతుకుతారు, ఎవడైనా బతుకుతారు. కానీ జీవించడం అనుకోనంటే నీకు నలుగురికి సాయం చేయాలి, నలుగురికి నీవు ఉన్నావని చెప్పి ఒక భరోసా ఉండాలి. ఈరోజు ఒక రోజు భోజనం పెడితే మనకు 3 తరాలు గుర్తుపెట్టుకోవాలంటారు. సో కాదు, ఒక్క రోజు భోజనం పెడితే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది మీకు జీవితాంతం ఫుడ్ పెడుతుంది అనుకోనంటే 3 తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా జీవితం వెస్టీజ్ ఒక చరిత్ర సువర్ణాక్షరాలతో రాసి పెట్టేసింది. సో ఎందుకు అనుకున్నంటే ఈరోజు ₹1,00,00,000 సంపాదించి చూడండి, మీకు 3,50,000 వడ్డీ వస్తుంది. మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే ₹3,50,000 వడ్డీ వస్తుంది. మీరు ₹1,00,00,000 సంపాదించడం మీకు తెలియాలి కదా. సో వెస్టీజ్లో చాలా ఈజీ పని. మేము ఈరోజు నేను యావరేజ్గా నా ఇన్కమ్ ₹2,00,00,000 అండి. యావరేజ్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ వచ్చి నా సంవత్సర ఆదాయం వచ్చి ₹2,00,00,000. ఒకసారి హైయెస్ట్ ఇన్కమ్ కూడా 20 లక్షలు దాటింది. ఈ 25 లక్షల రూపాయలు నా సంవత్సర ఆదాయం అంటే ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్లో ఎంత దమ్ముందో ఒకసారి ఆలోచించండి. సో మనకి చాలా మంది ఈ ₹424, ₹20, ₹30 దగ్గర ఆలోచించి ఇది నా వల్ల అవుతుందా కాదా. మీరు ఒకసారి ఆలోచించండి, ఆలోచించండి. ఐశ్వర్యవంతుల కంటే ఒక బుక్ మీరు తీసుకొని చదవండి. ఈ భూమి మీద ఉన్న కోటీశ్వరులు అందరూ చదివిన బుక్ అది, థింక్ అండ్ గ్రో రిచ్, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ బుక్ చదవండి. ఎలాంటి వాళ్ళు, ఒక చెప్పులు కుట్టే వ్యక్తి ఈరోజు వచ్చి మనకు మనకు అమెరికా అధ్యక్షుడు అయ్యారు. ఒక ఛాయ్ వాళ్ళ వచ్చి ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి, ఈరోజు ఒక జిఎంఆర్ అనే వ్యక్తి ఈరోజు ప్రపంచంలో అన్ని దగ్గర కూడా ఎయిర్పోర్ట్లు కట్టి ఈరోజు లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎంత చిన్న చిన్న ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత పెద్ద బిజినెస్లు చేస్తున్నారు, ఎంత పెద్ద అద్భుతంగా సక్సెస్ అనేది కావడం మీకు చాలా అద్భుతమైన విషయం ఇది. ఒకసారి ఆలోచించండి. మేము నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇదేంది అనుకున్నంటే, నాకు తిండి సరిగ్గా లేకపోవడం వల్ల, న్యూట్రిషన్ గ్యాప్ వల్ల నాకు నాలుక తిరగదు. అంటే నాకు కొద్దిగా చిన్నప్పుడు బాగా నత్తి ఉండేది. 7 సంవత్సరాల వరకు కూడా మాట్లాడేటోని కాదు నేను. ఎందుకు అనుకున్నట్టే, ఇక మీకు తెలియంది అంత గంజి తాగి బతికితే మనకు లైఫ్లో మీకు తెలియదు ఏముంది, న్యూట్రిషన్ వాల్యూస్ ఆటోమేటిక్గా పడిపోతాయి. సో నాలుక అనేది, నాలుగు కావాల్సిన ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి నాకు వచ్చేవి కావు. సో ఇక్కడికి వచ్చినా కూడా చాలా పదాలు నేను పలికేటోని కాదు. నేను 15 అనే పదం అనేది 10వ తరగతి కూడా ఇప్పుడు కూడా పలకలేను. 15 అంటే నత్తి ఉండేది. సో ఒకసారి ఆలోచించండి, నాకు బేసికల్గా నత్తి ఉంది, మళ్ళీ నాకు బ్రాంకెల్ ఆస్తమా ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజు కూడా కారణం చెప్పలే. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి నేను 5 కిలోమీటర్లు కూడా 25 నిమిషాల కంటే లోపలే పరిగెడతాను, 21 నిమిషాలు పరిగెడతాం. 10 కిలోమీటర్స్ కూడా 40 మినిట్స్ కంటే 40 మినిట్స్ టు 45 మినిట్స్ మధ్యలో పరిగెడతాం. అంటే టాపర్. అక్కడ కూడా ఏం చేసేటాను అనుకోనంటే, అంత బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసేటాడు. ఒకసారి ఆలోచించండి, కష్టం అనేది ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవికి ఉంది. మీకు ఒక్కరికే కాదు, అందరికీ ఉంది. అది చెప్పుకొని మనము, సో నాకు ఇది ఉంది, నా మీద జాలి పడండి అనుకునంటే ఈ ప్రపంచం మీ మీద జాలి పడదు. మీరు ఏదైనా చేసి చూపించారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఓకే. సో మీరు ఒకసారి ఆలోచించండి, కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, ఉంటుంది. మీకు దాని మీద ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ చేస్తున్నాం అని చెప్పి దాని మీద మనకు మీ యొక్క సక్సెస్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్. మీరు ఒకసారి ఆలోచించండి. మా మిస్సెస్, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మొదట్లో మాకు జేబులో ₹100 ఉండేది కాదు. మేము 100 కిలోమీటర్లు బండి మీద వెళ్ళిపోయేటోళ్ళం, తిరిగి వస్తామని చెప్పి ఆలోచన కూడా ఉండేది కాదు. ఎందుకనుకున్నంటే పెట్రోల్ జేబులో పెట్రోల్ కొట్టించాలంటే జేబులో ₹100 ఉండేది కాదు. ఎన్నో సార్లు మా మిస్సెస్ 7 నెలల గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు కూడా రోడ్డు మీద బండి ఆగిపోతే ఎవరో రోడ్డు మీద వచ్చిన దేవుడి లెక్క వచ్చి వాళ్ళు పెట్రోల్ పోసి మళ్ళీ పంపించేటోళ్ళు. వెస్టీలో కాదు, నువ్వు వేరే కంపెనీ. అంత హార్డ్ వర్క్ చేసినాం కాబట్టి ఒక రైట్ కంపెనీలకు రాగలిగినాం. ఒకసారి ఆలోచించండి. ఈరోజు సుమారుగా టర్న్ ఓవర్ వచ్చేసరికి చెప్తే మీరు యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చి 100 కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేయగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి. వన్ అంటే ఒక 1 బిలియన్ టర్న్ ఓవర్ చేయడానికి మేము ఈరోజు రెడీ అయిపోయినాం. వెస్టీజ్లో అంత పెద్ద టర్న్ ఓవర్ చేయొచ్చు మనకు. ఈరోజు మా ఇన్కమ్
ఆ, చూడండి మీకు మా ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 12 కోట్ల వరకు ఈరోజు వెస్టీజ్ని తీసుకున్నా. సో ఆల్మోస్ట్ నా ప్రాపర్టీ వాల్యూస్ కాస్ట్ 40 crores ఉంది. 40 కోట్ల కంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను ఉన్నానంటే జీడి తోట, మామిడి తోట, కొబ్బరి తోట, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, షేర్స్ ఏవి పడితే అవన్నీ కొని పడేసిన. నాకు 80% నేను మొత్తం ఇన్వెస్ట్మెంటే ఉంటుంది నాది. సో అవన్నీ ఇప్పుడు ఈరోజు 1,73,00,000కి ఒక ఇల్లు కొంటే ఈరోజు 4 కోట్లు అయింది ఇల్లుది, ఈ ఇల్లు. సో మీరు ఆలోచించండి. అంటే ఒక నేను ఆల్రెడీ 5 lakhs వచ్చి నాకు 5 lakhs ఇన్కమ్ దాటిపోయి ఆల్రెడీ 4 years అవుతుంది నాకు. సో ఒకసారి ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఎంత ప్రాఫిట్స్, ఎన్ని రకాల ఉంటాయి ఒకసారి ఆలోచించండి. సో వెస్టీజ్లో నేను ఓన్లీ 5,000 10,000 ఉంటే ఎక్స్ట్రా ఉంటే చాలు అనుకుని వచ్చిన వాడిని. ఎందుకనుకుంటే జాబ్ ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టద్దు. ఎందుకనుకుంటే అది నాకు శ్రీరామ రక్ష లెక్క, నాకు సెక్యూరిటీగా ఉంటుంది. అట్లా అనేటువంటి ఈరోజు రిటైర్మెంట్ అయ్యే లోపల 1,80,00,000 కంటే ఎక్కువ సంపాదించలేను నేను. 1,80,00,000 కంటే ఎక్కువ సంపాదించలేను. కానీ ఈరోజు సంవత్సర ఆదాయమే 2 కోట్లు దాటి ఉన్నది. ఓన్లీ వెస్టీజ్ నుంచే. అది కూడా ఫ్యామిలీ ఐడి నుంచి వచ్చే ఇన్కమ్ కాదు. మళ్ళీ ఫ్యామిలీ ఐడిలో కూడా ఎల్ఓబిలు ఉన్నాయి నాకు. ఫ్యామిలీ ఐడి అంటే ఎక్కువ ఐడి, అర్థమవుతుందా? ఒక్క ఐడి నుంచి వచ్చే ఇన్కమే ఎంత ఉంది అనుకున్నంటే ఒకసారి ఆలోచించండి. వెస్టీజ్లో ఎంత దమ్ము ఉంది. మరి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాలు చేశాను. మరి అక్కడ చేయొచ్చు కదా. అంటే మనకు నీళ్లు ఉన్న దగ్గర బోర్ వేయాలి. ఒకసారి ఆలోచించండి. నీళ్ళు లేని దగ్గర ఒక రేంజ్లో ఎన్ని రోజులు బోర్ వేస్తాం? ఒకటే తవ్వుతూనే ఉంటాం, 2 సంవత్సరాలు, 2 నుంచి 5 సంవత్సరాలు బిజినెస్లో ఇట్లా గేమ్ కంప్లీట్ చేసేయచ్చు. మీకు రైట్ కంపెనీ మీకు దొరకాలి ఫస్ట్. ఆ రైట్ కంపెనీ వెస్టీజ్ ఉంది మీ దగ్గర. ఒక్కసారి చెప్పండి. 21 సంవత్సరాల నుంచి 2 ప్రోడక్ట్స్ అమ్ముతుంది వెస్టీజ్. ఒకటి నమ్మకం, రెండోది నిజాయితీ, హానెస్టీ అండ్ ట్రస్ట్. 2 ప్రోడక్ట్స్ అమ్ముతుంది. అర్థమవుతుందండి. మీరు ఈ బిజినెస్లో ఏం ఆలోచించండి. మీరు ఒక్కటి మీ అప్లైన్కి నిజాయితీగా ఉండండి, మీకు మీరు నిజాయితీగా ఉండండి. ఇంతకు మించి ఏమి లేదు. ఈ బిజినెస్లో చాలా అద్భుతాలు మీరు క్రియేట్ చేయొచ్చు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను నడిపే బెంజ్ కానీ, నేను ఉండే ఇల్లు కానీ, నేను ఈరోజు ఫామ్ హౌస్ 3 గుంటల్లో ఫామ్ హౌస్, 6 ఎకరాల్లో ఫామ్ హౌస్, 3 గుంటల్లో ఇల్లు, 3 గుంటల్లో స్విమ్మింగ్ పూల్ ఉన్నది. ఆలోచించండి. నేను రిలాక్స్ అవ్వడానికి ఒక సీఎం లేకపోతే పిఎం లెక్క నాకు ఒక ఫామ్ హౌస్ ఉందంటే ఒకసారి ఆలోచించండి. లైఫ్ అనేది ఎంత మారిపోయింది, లైఫ్లో ఏ విధంగా మారిపోయింది చూడండి ఒకసారి. మనకు జీవితంలో ఉన్న లోపాలని, జీవితంలో ఉన్న ఆ, ఈ కష్టాలని చెప్పుకొని బాధపడతామా, లేకపోతే వచ్చిన కంపెనీని పట్టుకొని నిలబడతామా? సార్ నాకు అప్లైన్ బాగాలేడు, నా డౌన్ లైన్ బాగాలేడు, నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదు. నాకు మీరు అనుకోవచ్చు, నాకు బిజినెస్లోకి వచ్చినప్పుడు ఒక్క హిందీ పదం వచ్చేది కాదు. నేను ఈరోజు హిందీ అనర్గళంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఎంత అనర్గళంగా మాట్లాడుతున్నాను అనుకోనంటే, స్టేజ్ మీద త్యాగరాజ్ స్టేడియంలో 1 గంట సేపు హిందీలో మాట్లాడాను నేను. ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను. అవన్నీ నేర్చుకోగలుగుతున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ ఏ పెయిన్ఫుల్ డ్రీమ్. నాకు ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ గురించి నేను కష్టపడుతున్నాను. మీ దగ్గర డ్రీమ్ ఉంది కానీ క్లారిటీ లేకపోతే ఏం చేయలేదు. ఇప్పుడు చూడండి, మీ కళ్ళెదురు ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి. ఇప్పుడు నా ముఖం మీకు కనిపించట్లేదు. ఒకవేళ ఇది తీసి చూడండి, మీకు ముఖం క్లారిటీ ఉంది. ఎందుకు అనుకోనంటే మీ డ్రీమ్కి మీకు మధ్యలో క్లారిటీ ఉండాలి, స్పష్టత ఉండాలి. ఎప్పుడైతే స్పష్టత ఉంటుందో అప్పుడు అన్ని చేయగలుగుతాం. మనం ఎక్కడ పుట్టామనేది కాదు, ఎలా ఉన్నామనేది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నామనేది. పుట్టడం ఎలాగైనా ఉండొచ్చు, కానీ చావడం మాత్రం నలుగురు మన యొక్క శవాన్ని ఎత్తుకోవడానికి మనకు పోటీ పడాలి. అలాంటి జీవితం. ఈరోజు ఒక 51 మంది వరకు మేము అనాథ పిల్లలకి మేము ఫుడ్ ఇవ్వగలుగుతున్నాం. చదివించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ విన్నింగ్ టీం మన ఫౌండేషన్ నుంచి మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు 51 మంది పిల్లలకి వాళ్ళ ఫుడ్కి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒకసారి ఆలోచించండి. ఎన్నో రకాల స్పిరిచువల్ యాక్టివిటీస్లో కూడా మేము పాల్గొంటున్నాం. సో ఒకసారి ఆలోచించండి. మేము ఎక్కడ డబ్బులు మేము ఈరోజు నేను ఒక్కోసారి నాకు కొన్ని షేర్స్లో 5 to 6 lakh కూడా వస్తుంటుంది ఒక్క రోజులోనే. మేము దాని మీద నేనేం ఆలోచించను. నీ అల్టిమేట్గా ప్రయారిటీ బిజినెస్ వెస్టీజ్. నేను నేను మళ్ళీ మొన్న ఈ మధ్యన నాకు ఒక పెద్ద బిజినెస్ ఒక 60 లక్షల రూపాయలకి వచ్చింది. నేను దాని మీద టైం పెడితే వెస్టీజ్ నేను టైం పెట్టలేమని చెప్పి పక్కన పెట్టేసినాం. ఒక నెలకు 5 లక్షల రూపాయలు దానికి రెంట్ వస్తుంది. కొన్ని దగ్గర నేను టైం ఎందుకు అనుకున్నట్టే వెస్టీజ్ నాకు ఈరోజు నిలబెట్టింది. వెస్టీజ్ని మాత్రమే నేను ముందుకు తీసుకెళ్ళాను. ఎందుకంటే వెస్టీజ్ వల్ల ఈరోజు
కొన్ని వందలాది మంది కార్లు ఇప్పించగలిగినాం. ఇంచుమించుగా 400 300 వరకు కార్లు ఇప్పించగలిగినాం మేము ఆర్గనైజేషన్లో. అలాగే తర్వాత ఒక 86 మంది వరకు ₹1,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్లు వాళ్ళు సపోర్ట్ చేయగలిగినాం బికాస్ ఆఫ్ ఓన్లీ వెస్టీజ్. ఈరోజు వెస్టీజ్లో 12,000 మంది కార్ ఇచ్చివర్స్ ఉన్నారు, 7,000 మంది కరోడ్పతులు ఉన్నారు. ఒకసారి చూడండి, వెస్టీజ్ లాంటి కంపెనీ మీ దగ్గరికి వచ్చి ఇంకా మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు ఆలోచిస్తున్నారు? వెస్టీజ్లో మీరు గట్టిగా ఒక 2 నుంచి 5 సంవత్సరాలు మీరు నిలబడటమే ప్రాబ్లం. మీకు నిలబడాలనుకునంటే మీకు గుర్తుపెట్టుకోండి, విన్నింగ్ టీం అనేది మీకు ఇక్కడ ఒక మహా ఆయుధం లెక్క మీకు ఉపయోగపడుతుంది. మహా ఆయుధం. మీరు చూడండి, మీకు ఆయుధం ఇప్పుడు చూడండి, ఆయుధం లేకుండా యుద్ధంలోకి వెళ్తే ఎలా అయితే మనం ఓడిపోతామో, మీకు విన్నింగ్ టీం లేకుండా మీరు మీటింగ్లోకి వెళ్తే అంటే విన్నింగ్ టీం లేకుండా మీరు ఈ యొక్క వ్యాపార ప్రపంచంలో అడుగు పెడితే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు అనుకోనంటే నేను చెప్పలేను. మీకు ఎందుకు అనుకోనంటే ఒక్కో సిచ్యువేషన్లో నేను ఇంటికి వెళ్ళి అరే ఎందుకురా నేను బిజినెస్ చేస్తున్నాను అనే సిచ్యువేషన్లో కొంతమంది తీసుకుని వచ్చేసారు నన్ను. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో నేను ఒక బ్యాగ్ వేసుకుని వస్తే వచ్చాడరా సబ్బులు అమ్ముకునేటోడు అనుకో చెప్పి నా బ్యాచ్మేట్ ఎస్ఐ, నా బ్యాచ్మేట్ కానిస్టేబుల్ నన్ను ఎగతాళి చేసేటోళ్ళు. నా బ్యాచ్మేట్లు నాతో పాటు తిన్నోళ్ళు, నాతో పాటు తిరిగిన వాళ్ళు, ఒకరోజు నాకు వాళ్ళకి లెక్కలు మ్యాథ్స్ రాకపోతే నేను చెప్పేటోడిని, వాళ్ళకి ఏమైనా సబ్జెక్టులో ప్రాబ్లం ఉంటే నేను చెప్పేటోడిని, నన్ను వాళ్ళు ఎగతాళి చేసేటోళ్ళు, గేలి చేసేటోళ్ళు. కానీ ఈరోజు మా డీజీపీ కంటే ఎక్కువ 4 టైమ్స్ ఎక్కువ ఇన్కమ్ ఉంది నాకు. సారీ, మన ఇప్పుడు మీరు హయ్యెస్ట్ ఎర్నర్ మనకు ప్రెసిడెంట్ ఇన్కమ్కి ఒక 4 టైమ్స్ నా ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఎలా ఉండగలిగింది అనుకున్నంటే, ఒక రోజు నాకు ఎవరైతే ఎగతాళి చేశారో, గేలి చేశారో ఆ టైంలో నేను దాన్ని పట్టించుకోలేదు. ఎందుకనుకున్నంటే అందులో నాకు ఒక బెస్ట్ బుక్ మీకు ఏంటంటే ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకే యోగ ప్రస్థానం అనే ఒక బుక్ ఉంటుంది. ద మాంక్ హూ సోల్డ్ ఈజ్ ఫెరారీ అనుకో చెప్పి ఒక బుక్ ఉంటుంది. చాలా అద్భుతమైన బుక్. ఆ బుక్ చదివిన తర్వాత అనిపించింది లైఫ్లో అంత తూచ్ ఏం ఉండదు, మనం ఏదైనా పని చేస్తేనే అది నిలబడుతుంది తప్ప ఇంకేం ఉండదు అని చెప్పి అనిపించింది. అర్థమవుతుందండి, అంత పవర్ఫుల్ బుక్. మీరు ఒకసారి చదవండి, స్ట్రాంగ్లీ రికమెండెడ్. మీకు ఒకవేళ సార్ నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నాకు కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాయి, నేను బిజినెస్ చేయలేకపోతున్నా, మా తల్లిదండ్రులు సంపాదించింది ఉంది అనుకున్నంటే ఒకసారి బుక్ చదవండి. నేను అందుకే ఈరోజు వెస్టీలో ఉండి నేను ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అయిన వ్యక్తిగా కూడా నేను ఈరోజు ఉండగలిగిన అంటే బికాస్ ఆఫ్ ఆ బుక్కే. నేను ఇంకో గ్రేట్ న్యూస్ ఏందనుకున్నంటే వెస్టీలో ఈరోజు పాన్ ఇండియాలో టాప్ 1 అగ్రి కాంట్రిబ్యూటర్ కింద నాకు అవార్డు ఇవ్వడం జరిగింది నిన్ననే. పాన్ ఇండియాలో టాప్ 1 బిఎంసి మెంబర్ అగ్రి కాంట్రిబ్యూటర్ కింద ఇవ్వడం జరిగింది. ఎందుకు అనుకున్నంటే మేము పని చేస్తున్నాం అంతే, రిజల్ట్ ఏమొస్తుందో లేదో నాకు తెలీదు, వర్క్ జరుగుతుందో అంతే, వర్క్ జరిగిపోతుంటుంది. నేను మార్నింగ్ బెంజ్ చేసుకుని వెళ్ళి అగ్రికల్చర్ డెమోలు చేస్తూ ఉంటాను, బెంజ్ చేసుకుని పేస్ట్ ఇస్తాను నేను ఆర్డర్. అర్థమవుతుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పనే ప్రత్యక్ష దైవం, వర్క్ ఈజ్ వర్షిప్. మీరు పని చేయండి. వెస్టీజ్లో ఎంతైనా ఉంది. వెస్టీజ్ ఆల్రెడీ ఏం ఆలోచిస్తుందంటే 1000 మంది విఎంసి మెంబర్లు తయారు చేయడానికి ప్లాన్ చేస్తుంది. 1000 మంది. ఒకసారి ఆలోచించండి, ₹10,00,000 సంపాదించేటోళ్ళు, సంవత్సర ఆదాయం ₹1,00,00,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండేటోళ్ళని 1000 మంది ప్లాన్ చేస్తుంది. మరి మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు? కంపెనీ రెడీగా ఉంది. ఆల్రెడీ 8,650 కోట్లు టర్న్ ఓవర్ చేయడానికి కంపెనీ రెడీగా ఉంది. $1 బిలియన్ కంపెనీ కాబోతుంది. ఒకసారి ఆలోచించండి. మనం ఇక్కడ ఇంకా స్లో చేసుకొని ఇంకా బిజినెస్లో సార్ నాకు అప్లైన్ అట్ట అన్నాడు, నా డౌన్ లైన్ ఇట్లా అన్నాడు, నాకు ఇట్లా అన్నారు, వెస్టీజ్లో నాకు అవార్డు రాలేదు, నాకు ఇది రాలేదు, అది రాలేదు. మీకు ఏది రాలేదు ఒకసారి చెప్పండి. ఈ భూమి మీద మీరు బతికున్నారంటే వరం. అది బతికున్నారంటే వరం. మీరు ఏదైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీ టోకెన్ నెంబర్ 300 400 ఉందా? 300 400 తర్వాత మీకు ఏదో కార్డియాలజిస్ట్ కలవాలి అనేది మీకు టోకెన్ నెంబర్లో ఉన్నాడా? లేదు కదా. పోనీ మీకు కళ్ళు కనిపించవా, కాళ్ళు కనిపించవా, ఏం కనిపించవు? అన్నీ కనిపిస్తాయి, అన్నీ బాగున్నాయి, అన్ని అవయవాలు బాగున్నాయి. ఒక్కటే ఇక్కడ ఈ మైండ్ సెట్ మాత్రమే ప్రాబ్లం. మన దగ్గర ఉండే ప్రాబ్లం. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ది వరల్డ్. ఏ ఒక్క వ్యక్తి కూడా అన్ని సఫిషియెంట్గా ఉన్న వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు. అవన్నీ కావాలనుకుంటే ఈ భూమి మీద నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. అంటే శ్మశానంలో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి నీ దగ్గర. సమస్య లేని వ్యక్తి లేడు. సమస్య లేకుండా ఉండాలంటే శ్మశానంలో శవం లేకుండా ఉండాలి. మీరు బతుకున్నామంటే సమస్య ఉంటుంది. ఈ మధ్యలో మన మనుషుల మధ్యలో ఉన్నామంటే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మీరు అధిగమించగలిగితేనే ముందులో సక్సెస్ కాగలుగుతాం, లేదనుకుంటే సక్సెస్ కాలేరు.
ఆలోచించండి. సో బిజినెస్లో ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ బిజినెస్. మీరు ప్లాన్ చెప్పాలి, రోజు 2 నుంచి 3, 2 to 3 ప్లాన్స్. సో ప్లాన్స్లో అయిపోయింది. ఫోర్ బేసిక్స్ టకటకటక ప్లాన్ చెప్పాలి. ప్లాన్ అండ్ సో ద ప్లాన్ చెప్పిన తర్వాత ఫాలో త్రూ చేసుకున్న తర్వాత ఈ 4 పాయింట్లతో మీరు బిజినెస్ని రాక్ అండ్ రోల్ చేయొచ్చు. కానీ ఈ బిజినెస్లో మీరు ఇక్కడ ఉండే 500 మందో 1000 మందో నిలబడటమే చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు నిలబడ్డం అనుకున్నంటే, మీకు మైండ్ సెట్ అనేది, మీరు బిజినెస్ మైండ్ సెట్లోకి రావాలంటే ఒక 2 సంవత్సరాలు పడుతుంది రావడానికే. ఎందుకు అనుకున్నట్టే, మీరు ఒక కారు తీసుకొని మీరు బిజినెస్లో కారు తీసుకున్నారనుకోండి, మీరు మీ మనవరాలు ఏ విధంగా ఆలోచిస్తారు? మీరు ఒకవేళ 10 ఎకరాల భూమి ఉందనుకుంటే మీ మనవరాలు ఎట్లా ఆలోచిస్తారు? పెద్దగా ఆలోచిస్తారు. చూడండి, ఎందుకు అనుకోనంటే, అరే మా తాత, మా నాయనమ్మ, మా నాన్నమ్మ అప్పట్లోనే కారు కొన్నారు, ఇప్పుడు మేము వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారు? చార్టర్డ్ ఫ్లైట్స్ గురించి ఆలోచిస్తారు. ఎందుకు అనుకోనంటే, నువ్వు మైండ్ సెట్ మార్చేసినావు. 3వ తరం యొక్క మైండ్ సెట్ ఇప్పుడే మీరు మార్చారు. నువ్వు మార్చడానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు పొద్దున్న మన తల్లిదండ్రులు 3 గంటలకు 4 గంటలకు లేచి వాళ్ళు 5 గంటలకు స్నానం చేసి 5 గంటల లోపల పూజ చేసేటోళ్ళు. కాబట్టి ఆటోమేటిక్గా మాకు వచ్చేసింది మా యొక్క మా యొక్క పద్ధతులు మారిపోయినాయి. 5 గంటల లోపల మేము లేచి కూర్చోవాలి, 5 గంటల లోపల పనులు స్టార్ట్ చేసుకోవాలని చెప్పి మా తల్లిదండ్రుల నుంచి ఆటోమేటిక్ నేర్చేసుకున్నాం. ఒకసారి అంటే మనం ఏదైతే చేస్తామో మన తరాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆ తరాలని మనం మార్చుకోవాలి. అర్థమవుతుందా? నరాల మీద తరాల నుంచి తుప్పు పట్టిపోయిన ఆలోచనలు కొన్ని ఉంటాయి. సార్, నేను ఈ మతంలో పుట్టుంటే సక్సెస్ అయ్యేవాడిని, ఈ ప్రాంతంలో పుట్టుంటే సక్సెస్ అయిన వాడిని, ఈ దేశంలో పుట్టుంటే సక్సెస్ అయిన వాడిని అనుకుని చెప్పి వదిలేసేయండి. మీరు సక్సెస్ కావాలంటే ఎక్కడున్నా కూడా సక్సెస్ కావచ్చు, ఎలా ఉన్నా సక్సెస్ కావచ్చు. మీరు ఆడ మగ కాదు. 2 కాళ్ళు లేని వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 చేతులు లేని వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 కళ్ళు లేని వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకు అన్నిటికంటే అన్ని బాగానే ఉన్నాయి మనకు. ఏం మీకు ఒకవేళ నేను చెప్తున్నాను కదా, సార్ నాకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది, గుండె జబ్బు ఉంది, లేకపోతే బీపీ షుగర్ ఉంది, ఇంకేదేది అనుకోనంటే, అట్లాంటి లేని వాళ్ళు ఈ భూమి మీద ఎంతమంది చెప్పాలా? మీరు ఆలోచించండి. 5 నుంచి 6 మంది వరకు ఎనీమియాతో బాధపడేటోళ్ళు ఉన్నారు. 5 నుంచి 6 మంది. 5 నుంచి 6 మందిలో ఒక్కరికి ఎనీమియా ఉంది, అంటే రక్తహీనత. ఒకసారి ఆలోచించండి. థైరాయిడ్ లేని వాళ్ళు ఆడపిల్లల్లో 5 నుంచి 6 మందిలో ఒకరికి థైరాయిడ్ ఉంది. ఎక్కువ మంది హార్ట్ అటాక్స్ చచ్చిపోతున్నారు. మరి గుండె జబ్బు మనకి ఈరోజు గౌతమ్ బాలి సార్ 3 బైపాస్ సర్జరీలు చేశారు. నిన్న వచ్చి మీటింగ్ హైదరాబాద్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. నిన్న హైదరాబాద్లో మీటింగ్ చేసి వచ్చుకుని వెళ్ళిపోయి, గట్టి పట్టుకోకూడదు ఆయనకి. అంత అన్ని 3 ఆపరేషన్ బైపాస్ సర్జరీ చేసినారు. ఇంకా మనం పని చేయాలనుకోనంటే మనకేం అడ్డం వస్తుంది? నిలబడాలనుకోనంటే ఎవడో ఒకడికి మనం ఇది చెప్తున్నాం కదా, ఈ మైండ్ ఇచ్చేస్తాం మనం. ఈ మైండ్ అనేది మైదానం లాంటిది. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలు వాళ్ళు వేసేటి వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. రోడ్డు మీద లుంగి కట్టుకుని బయటకు వెళ్ళేటోడు కూడా మన సలహాలు ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. వాడికి కూడా మనకి ఇచ్చేస్తాం. నేను అట్లాంటి వాళ్ళకి అన్నా 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 మళ్ళీ తర్వాత కలుద్దామే అనుకుని చెప్పి ఇలా చెప్పేస్తాను. అన్నా అన్నా అనుకో చెప్పేస్తాం మనం. ఒకసారి ఆలోచించండి. నేను వాళ్ళ దగ్గర కూడా మైనస్ అనేవాడు సైనైడ్ కానీ డేంజరస్ ఉంటారు కొంతమంది. అర్థమవుతుందండి? సో చాలా పెద్ద, మీరు ఒకసారి ఆలోచించుకోండి. బిజినెస్ అనేది చాలా సింపుల్. మీరు ఎక్కువ బుక్కులతో మీరు కుస్తీలు పడాలి. ఎందుకు అనుకునంటే, మినిమం రోజు ఒక 10 నిమిషాల బుక్, 2 పేజీలు చదువు, 2 పేజీలు 2 పేజీలు చదివారనుకుని మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీకు ఎంత బిజినెస్ మైండ్ సెట్లోకి మీరు రాకపోతే, మీరు ₹1,00,000 సంపాదించినా కూడా ఈ బిజినెస్లో నిలబడదు, మీకు రాదు. అది ఎందుకు నిలబడదు అనుకోనంటే, మీ మైండ్ సెట్ మీకు మళ్ళీ మీరు జాబ్ మైండ్ సెట్లోనో, లేకపోతే మళ్ళీ మీకు నేరా మైండ్ సెట్లోనో, లేకపోతే మళ్ళీ మీకు లేబర్ మైండ్ సెట్లో ఉంటే ఈ బిజినెస్లో మీరు నిలబడలేరు. చాలా ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందండి? సో వెరీ ఇంపార్టెంట్. సో మనకు మనకు ఆల్రెడీ 7:40 అవుతుంది. సో మనకి నెక్స్ట్ మళ్ళీ సెషన్లో మళ్ళీ మీతో మాట్లాడతాను. గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో రాబోయే మనకు చాలా అప్డేట్స్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి ఎవరైతే డెలివరీ ఇస్తున్నారో వాళ్ళు మనకు ఆన్లైన్లో ఆల్రెడీ మనతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆల్రెడీ 2 స్టేట్లో స్టార్ట్ అయినాయి. ఈ కార్ట్ వాళ్ళు వచ్చి మనకు డెలివరీ ఇస్తారు. సో మనకు ఆ డెలివరీ ప్యాకేజ్ కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఇమీడియట్గా మీరు ఏం చేయాలనుకున్నంటే, ఆన్లైన్ డెలివరీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. 2 డేస్ వరకు ప్లాన్ అది జరుగుతుంది. ఆ ఏపీ తెలంగాణ పెద్ద బిజినెస్ కాబట్టి సో మనకు స్లో ఉంటుంది మన దగ్గర ఇంకా రావడానికి.
వేరే స్టేట్లో ఆల్రెడీ 2 స్టేట్లో స్టార్ట్ అయింది. సో మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీస్ వాళ్ళవి ఇస్తారు. అండ్ రెండోది ఏంటంటే కంపెనీ ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ టాప్ తెలంగాణలో అనేది అన్ని దాంట్లో బ్యూటీ కేటగిరీలో కానీ అగ్రికల్చర్లో కానీ అన్ని దాంట్లో ఫస్ట్ ఉంది. సో మనం ఎక్కడ ఫస్ట్ ఉన్నామా లేదా చెక్ చేసుకోండి. మనం ఎక్కడెక్కడ ఉన్నాం, మన టర్న్ ఓవర్ ఎంత, వెస్టీజ్లోకి వచ్చినాక మనం ఎంత టర్న్ ఓవర్ చేయగలుగుతున్నాం. వెస్టీజ్లో దాసరి పురుషోత్తం దాస్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ అయింది. ఈ ప్రైవేట్ లిమిటెడ్లో ఓనర్ ఎవరు? నేను. మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? నేను. సిఇఓ ఎవరు? నేను. చాలామంది, ఎంతమంది బిజినెస్లోకి వస్తారు, ఒక వెస్టీజ్ డ్రెస్ కూడా వేసుకోరు, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ కూడా వేసుకోరు. ఎంత ఇది అనుకున్నంటే నా కంపెనీకి నీ సీఈఓ, నేను మీటింగ్లో, నా క్రౌన్ అండ్ అబౌవ్ మీటింగ్లో నాది చూడండి, నేను సూట్ వేసుకుని ఉన్నా. అందులో ఎంతమంది లీడర్స్ ఉన్నారు, ఒక్కరు కూడా సూట్ వేసుకుని రావాలనుకున్నంటే ఆ సెల్ఫ్ ఇమేజ్ కొంతమందికి సరిపోదు. నేను ఎప్పుడు ఒక బ్రాంచ్ డైరెక్టర్ నుంచి సూట్ వేసుకున్నాను, ఇప్పుడు వరకు సూట్ కూడా తీయను. నేను ప్రతి మీటింగ్లో సూట్లో ఉంటాను. ప్రతి ప్లాన్లో కూడా నేను వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్లో ఉంటాను. ఎందుకంటే ఐఎమ్ ద సిఇఓ ఆఫ్ ది మై బిజినెస్. మీరు ఇప్పుడు సపోజ్ రమేష్ అని ఉన్నారు, రమేష్ ప్రైవేట్ లిమిటెడ్, అర్థమవుతుందండి మేడం? మేడం క్లోజ్ చేస్తారా? చేశారు మేడం, అందరూ మాట్లాడారా? ఓకే ఓకే. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిఇఓ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. మీ సిఇఓగా ఉండాలనుకుంటే మీరు ఎట్లా ఉండాలి, మీ డ్రెస్ కూడా ఎట్లా ఉండాలి, ఒకసారి ఆలోచించండి. మీ బిజినెస్లో ఒక్కటే ఒకటి, మీ కంపెనీకి మీరు సిఇఓగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్లానే కాదు, ప్రోడక్ట్ డెలివరీ ఇవ్వడం, లేకపోతే మీరు ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళి ఒక సీడీ వాళ్ళ దగ్గర ఇడిపించడం, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటే బిజినెస్లో గ్రోత్ వస్తుంది. లేదనుకోనంటే సార్ నాకు అన్ని ప్లాన్స్ అని చెప్పుకొని కూర్చుంటానంటే కాదు. ఒకరోజు ప్లాన్, ఈరోజు ప్లాన్ చెప్పారు, ఈరోజు ప్లాన్లు ఏమి లేవు, ఒక డౌన్ లైన్ దగ్గర కూర్చోండి, వాళ్ళకు సీడీ వినిపించండి, వినింగ్ టీమ్ సబ్స్క్రిప్షన్ చేయించండి, కోర్ ఎలా చేయించండి, కోర్ దగ్గర నుంచి చేయించండి. లేదనుకుంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళతో టీంలో వాళ్ళకి మోటివేట్ చేయండి. సో మనకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటే, ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వస్తాయి? విన్నింగ్ టీమ్. విన్నింగ్ టీమ్ అనేది హార్ట్ లాంటిది. మీకు వెస్టీజ్ అనేది ఒక బాడీ అయితే విన్నింగ్ టీమ్ అనేది హార్ట్ లాంటిది. హార్ట్ లేకుండా మన బాడీ ఎలా అయితే పనిచేయదో, విన్నింగ్ టీంలో మీరు డిఎన్ఏ ఆర్ఎన్ఏ లెక్క మీరు సిడీస్ వినడం స్టార్ట్ చేయాలి. రోజు మినిమం 2 సిడీస్. మీరు అనుకోవచ్చు సార్ పురుషోత్తం దాస్ గారు సిడీస్ వింటారా అంటే, సిడీలో మునిగి తేలుతాం మేము. డిఎన్ఏ ఆర్ఎన్ఏ అర్థమవుతుంది. డిఎన్ఏ ఆర్ఎన్ఏలు బ్లడ్లో మాకు కలిసిపోయినాయి, సిడీస్, బుక్స్. అందుకని ఈరోజు చెప్తున్నాను, అందరికంటే ఎక్కువ సిడీస్ ఎవరున్నారు అనుకొని మీరు అనుకుంటే మీరు ఆలోచించండి, ఆ వ్యక్తి ఖచ్చితంగా డియూసీడీ అవుతారు. ఎక్కువ ఎవరైతే సిడీస్ బుక్స్ వింటారో, మీకు 2 నుంచి 5 సంవత్సరాల లోపల మీరు డియూసీడీ అవ్వచ్చు. 36 నెలల లోపల మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నాం, 36 నెలల లోపల మీరు డియూసీడీ అయినా అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఈరోజు కోటీశ్వరులు కాగలిగినప్పుడు మీరు కాలేరా? మీకు నాకేమైనా తేడా ఉందా? నేను చెప్తే మీరు వినగలిగే సామర్థ్యం ఉంది మీ ఇంట్లో. మీరు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయగలిగే సామర్థ్యం ఉంది మీకు. అన్ని మీ దగ్గరకే ఉన్నాయి. మీకు 70% పీపుల్ కంటే యు ఆర్ ద బెటర్. అన్ని దేవుడు మీ దగ్గరికి ఇచ్చి పెట్టాడు. కానీ మీ దగ్గర ఒకటే ఏందనుకోనంటే, ఎవరి దగ్గర పడితే ఆడి దగ్గర మైండ్ ఇవ్వకండి. ఈ బిజినెస్లో 3 రకాల పీపుల్ వస్తారు మీకు. ఒకడు మూర్ఖుడు ఉంటాడు, ఎవడి మాట వినడు, ఎవడి మాట వినడు, వాడు ఇప్పటికీ సక్సెస్ కాలేడు. వాళ్ళ మాట వాళ్ళు కూడా వినరు, ఎవరి మాట వినడు. రెండోది ఎవరైతే ఉన్నాడో, ఎవడు చెప్పడా వింటాడు. నీవెవడు రోడ్డు మీద వెళ్ళి ప్రతి ఒక్కడు చెప్పినా కూడా వింటారు. వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళని కూడా ఎవ్వడు కూడా బాగు చేయలేరు. ఎవరు చెప్తే మనం బాగుపడతామో, ఎవరు చెప్తే మనకు లైఫ్లో ముందుకెళ్తామో వాళ్ళకి మాత్రమే మైండ్ ఇవ్వండి. మిగతా వాళ్ళు ఎవ్వరికి మైండ్ ఇవ్వకండి. ఈ భూమి మీద చెప్పాను కదా, సైనైడ్ కంటే డేంజరస్గా ఉంటారు. నీ 3 తరాల్ని సా నాటి పడేస్తారు. అలాంటి వాళ్ళని మీకు చాలా దూరంగా ఉండాలి. అర్థమవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏమి కాదు. నేను బిజినెస్ స్టార్ట్ చేయగానే ఇమీడియట్గా మా ఫ్రెండ్కి వెళ్ళి చెప్తే ఇలా పట్టుకున్నాడు ఆయన, అరే మామ నా వల్ల కాలే, నీ వల్ల కాదని చెప్పి. ఈ రోజు కూడా రోడ్డు మీద అదే కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు, అదే బెంజ్లో నేను వేసుకొని తిరుగుతున్నాను, బెంజ్ చేసుకొని తిరుగుతున్నాను. ఈరోజు 2 కార్లు ఉన్నాయి, ఒక బుల్లెట్ తీసుకున్నాను. సో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆడి ఉంది నాది డ్రీమ్.
ఆలోచించండి. ఈ సంవత్సరం 10 ప్రాపర్టీస్ కొనాలి నేను. 2 కేజీల బంగారం తీసుకోవాలి. విలేజ్లో ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ చేసేసిన, ఆల్రెడీ పిల్లర్లు వేసినాయి. మనకు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. డూప్లెక్స్ అది. తర్వాత వీకెండ్ హోమ్ ఆల్రెడీ ఫామ్ హౌస్ ఇక్కడ ఒకటి, ఊర్లో ఆల్రెడీ ఒక ఇల్లు కంప్లీట్ అయిపోయింది. ఈ ఊర్లో 2 ఇల్లు సార్. ఒక ఇల్లు గురించి 2 ఇల్లు గురించి మాట్లాడతారు అనుకుంటే 30-40 లక్షలు పెడితే ఒక ఇల్లు వచ్చేస్తుంది, స్థలం ఉంటే మన దగ్గర, ఒక ఫ్లోర్ అయితే. తర్వాత ఆడి కార్. ఒకసారి ఆలోచించండి. ఈరోజు వెస్టీజ్ నుంచి వచ్చే ఆదాయం వల్ల 2 కేజీల బంగారం నేను తీసుకున్నా. ఒకసారి ఆలోచించండి. నాకు ఒక రోజు ఒక తులం బంగారం కొనడానికి ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు పట్టింది. మా మిస్సెస్, నేను లవ్ మ్యారేజ్ నాది. సో ఎవరు ఏం ఇంకా లవ్ మ్యారేజ్ అంటే ఏం తెలుసు కదా, అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఏం లేదు, అబ్బాయి వాళ్ళ తరపు నుంచి ఏం ఉండదు. ఎందుకంటే మీ ఇష్టం, మీరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒక్కరు ఒక రూపాయి పెట్టలే. ఆమె కూడా మెడలో ఏముండేది కాదు. ఒక 10,000 పెట్టి ఒక మంగళసూత్రాలు 2 కొన్నాం అంతే. కానీ ఈరోజు మా పిల్లోడు వేసుకుంటే వాడు తులాల కొద్ది బంగారం వేసుకుంటే, డాడీ ఇదేదైనా, డాడీ ఇవన్నీ ముయ్యాలా డాడీ అంటాడు. అంటే వాళ్ళకి తెలియదు ఇంత డబ్బులు ఎలా సంపాదించగలిగినంటే బికాస్ ఆఫ్ వెస్టీజ్. ఆలోచించండి. వెస్టీజ్లో ఏం లేనిదంటూ ఏం లేదు. 1 కోటి రూపాయలు సంపాదించాను, ఒకే 1 కోటి రూపాయలు. మీకు లైఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది మీ దగ్గర ఉంటుంది. చెప్తాను కదా, 1 కోటి రూపాయలు సంపాదించి మీరు ఎఫ్డీలో పెట్టినా కూడా 45,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినా, లేదు అని వడ్డీ 7%, 7 to 8% వడ్డీ అయినా 90,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఇంకా మీకు ఏముంది? ఈరోజు నా శాలరీ ఎంత? 82,000 వస్తుంది. నా 1 కోటి రూపాయలు బ్యాంకులో వేసినా కూడా దానికి ఈక్వల్ ఇన్కమ్ వస్తుంది. కానీ మీకు ఆ ఆలోచన, మీకు క్వాలిటీ ఆఫ్ ఆ లైఫ్ అనేది మీరు మీరు ఆ దిశగా వెళ్ళాలంటే మీ ఆలోచన క్వాలిటీగా ఉండాలి. అబద్ధం ఆడొద్దు, నిజాయితీగా ఉండండి. మీకు మీరు నిజాయితీగా ఉండండి. ఈరోజు దుబాయ్ లాంటి కంట్రీ, వాళ్ళకి పెట్రోల్ తప్ప ఏమీ దొరకదు. 2 ప్రోడక్ట్స్ అమ్ముతున్నాం. ఒకటి హానెస్టీ అండ్ ట్రస్ట్, నమ్మకం. రెండోది నిజాయితీ. 2 ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. వాళ్ళకి 3 నెలల కంటే మట్టి మీద ఏ పంట పండదు. 3 నెలల తర్వాత మట్టి మార్చాల్సిందే. అలాంటి కంట్రీ కూడా ఈరోజు ప్రపంచాన్ని సాధించగలిగినంత డబ్బు సంపాదించగలుగుతుంది. ప్రపంచానికి ఈరోజు అవకాశాలు ఇవ్వగలుగుతుంది. మరి మన మైండ్లో ఎంత ఉండి కూడా మనం ఇంకా, నాకు అక్కడ ఉంటే బాగుండేది, నాకు ఆ ముహూర్తం ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే బాగుండేది, అమావాస్యలో పుట్టాను కాబట్టి నాకు బిజినెస్ అవ్వట్లే, నాకు ఇక్కడ ఏది ఆ రోజు పుట్టాను కాబట్టి నాకు బిజినెస్ అవ్వట్లే, ఇలాంటివన్నీ పెట్టుకోకండి. మీకు ఆలోచించండి. ఈరోజు ఒక ఒక రిలీజియన్లో అమావాస్య అంటే చాలా శకునంగా భావిస్తారు. ఒక రిలీజియన్లో అమావాస్య మంచిగా భావిస్తారు. మరి అప్పటికి ఇప్పుడు చాలా తేడా ఉందా లేదా? మీకు కొన్ని దేశాల్లో ఆడపిల్ల పుడితే మంచిది అంటారు, కొన్ని దేశాల్లో ఆడపిల్ల పుడితేనే కరెక్ట్ కాదంటారు. మరి అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి, ఒక్కొక్క ఏరియా బట్టి మన ఆలోచన విధానాలు మారిపోతున్నాయి. కానీ అది కాదు మారిపోవాల్సిన ఆలోచన. ముందు మనము ఎదగాలని ఆలోచన. ఎవరిని కూడా ఈ బిజినెస్లో మీరు తక్కువ అంచనా వేయకండి. అందరి దగ్గర కూడా స్కిల్స్ ఉంటాయి. అందరి దగ్గర కూడా మేము అనుకోవచ్చు. మేము ఒక రోజు ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఒక వ్యక్తి, అరే ఇక బర్రెల గురించి, ఈ బర్రెలు పాలు పితుక్కునే వ్యక్తి ఏం చేస్తారు అనుకునంటే, ఈరోజు 10 లక్షలు సంపాదిస్తుండే ఆయన, శ్రీనివాస్ వడ్డేమన్. ఏం చేస్తారు అనుకున్నాం. ఒక హోటల్ వెయిటర్కి వెళ్ళి ప్లాన్ చెప్తే 2.5 లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన. ఒక ఒక హోటల్ వెయిటరు, అలాగే ఒక ఆయం వచ్చి ఈరోజు 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఒక ఇండికా క్యాబ్ డ్రైవరు ఉంటే ఆయన ఈరోజు 15 లక్షల రూపాయలు సంపాదిస్తున్న నెలకి. ఒకసారి ఆలోచించండి. 10,000 రూపాయలు జాబ్ ఉంటే చాలని చెప్పి మన గౌతమ్ బాలిస్తారు దగ్గరికి వస్తే ఈరోజు 1,82,00,000 సంపాదిస్తున్న వ్యక్తి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. బిజినెస్లో ఎంతైనా దమ్ము, కోటికి పైబడి సంపాదించేటోళ్ళని. ఒకటి, మీ దగ్గర ఒక త్రికరణ శుద్ధి, భక్తి, వెస్టీజ్ మీద ఉంటే మిమ్మల్ని ఆపేటోడే ఈ సునామీ కూడా మిమ్మల్ని ఆపలేదు. హరిహరాదులు వచ్చినా మిమ్మల్ని ఆపలేరు. బిజినెస్ని బీభత్సంగా చేయొచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా పక్కన పెట్టండి. ఆడపిల్లలు చేస్తారు, మగపిల్లలు చేస్తారు, ఎవరైనా చేస్తారు, ఏ ప్రాంతం వాళ్ళైనా చేస్తారు. అన్ని ఏరియాలో కూడా వెస్టీజ్ ఉంది. ఇక్కడ కూర్చొని నువ్వు పూణేలో చేయొచ్చు. పూణేలో ప్యాన్ ఇండియా మనది. మనకు ఓన్లీ లాంగ్వేజ్ బ్యారియర్ తప్ప ప్యాన్ ఇండియాలో బిజినెస్ చేయొచ్చు మనం. బయట దేశాల్లో కూడా బిజినెస్ చేయొచ్చు. ఒక ఇండియా అనేది 40 దేశాలతో సమానం. 40 దేశాల్లో ఉండే జనాభా. ఒక్కటేంటంటే మైండ్ సెట్ ప్రాబ్లం. ఆ మైండ్ సెట్ని మార్చుకొని బిజినెస్ బిల్డ్ చేయండి. సో అద్భుతాలు మీరు క్రియేట్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే
ఎవరైతే వింటున్నారో వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం ఎట్లా ఉండాలంటే నీటిపైన రాత లెక్క ఉండొద్దు. మీకు భగభగమంటే శిలాఫలకం మీద శిలా శాసనం లెక్క ఉండాలి. ఎవడు వచ్చినా మిమ్మల్ని 5 సంవత్సరాల వరకు పక్కకు కూడా నన్ను తిరిగి అంటే పక్కకు కూడా నన్ను మార్చలేరు. 5 సంవత్సరాల వరకు నా యొక్క మైండ్ మీద రాసుకోండి, ఇట్లా రాసుకోండి. నా యొక్క 5 సంవత్సరాల వరకు వెస్టీజే. 5 సంవత్సరాల్లో చెప్తున్నాను కదా, మీ వల్ల కొన్ని వేల మంది జీవితాలు బాగుపడిపోయి ఉంటాయి. ఎందుకు మేము చేస్తున్నాం? కోటానికి కోట్ల రూపాయలు సంపాదించే ఇప్పుడు రియల్ ఎస్టేట్లు వేరు వేరు ఉన్నాయి. అవన్నీ చేస్తే వాడు ఒక్కడే బాగుపడతారు. 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు ఉన్న 10,000 కోట్లు సంపాదించే వాళ్ళ వ్యక్తుల్లో చూస్తున్నాం. వాళ్ళ ముఖాల్లో సంతోషాలు కూడా ఉండవు, పక్కన ఎంప్లాయీస్ సంతోషాలు కూడా ఉండవు. కానీ ఇక్కడ మేము ఈరోజు 10 లక్షలు సంపాదిస్తున్నామంటే ఇంచుమించు 40 మందికి ₹1,00,000 ఇన్కమ్ రావాలి. 40 మందికి ₹1,00,000 ఇన్కమ్ వచ్చిన వాళ్ళు తయారు చేస్తే మీకు 10 లక్షల ఇన్కమ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇది అల్టిమేట్గా మనకు నలుగురు గెలిపించి నువ్వు గెలవడం. ఈ బిజినెస్ అంత సక్సెస్ ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ బెస్ట్ ఈజ్ మీకు నా భూతో నా భవిష్యత్. ఇలాంటి బిజినెస్ వచ్చింది, విస్మరించిన ప్రతి వారం శాపమై కూర్చుంటుంది. మీరు శాపాన్ని మీ దగ్గర తీసుకొని రావాలంటే ఈ బిజినెస్ మీరు సరిగ్గా చేయకపోవడమే మీకు శాపం. ప్లాన్ చేయండి. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు ది సలీం సార్. థ్యాంక్ యూ సచిన్ కులకర్ణి సార్. థ్యాంక్ యూ కరెన్సీ థ్యాంక్ సార్. యూ థ్యాంక్ యూ దాసు గారు. వండర్ఫుల్ సెషన్. ఓకేనా? మొత్తం సారాంశం చెప్పాలంటే జస్ట్ ఆలోచనలను మార్చుకొని ఆచరణలో పెడితే ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని మీరు చెప్పారు. ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వరకు చాలా క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చారు. చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే ఆలోచనలు మారితే మనిషి ఏదైనా సాధించవచ్చు అనేది. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ చరణ్ సార్, బ్యాక్ టు యూ సార్. ఎస్ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు పురుషోత్తం సార్. ఎందుకంటే ఎక్కడ ఉన్నాము, ప్రెసెంట్ కండిషన్ ఎక్కడ ఉన్నది అది ఇంపార్టెంట్ కాదు, కానీ మనం లైఫ్ లో ఎక్కడ చేరుకోవాలి అని అనుకుంటున్నాము దానికి ఎగ్జాంపుల్ పురుషోత్తం సారే. ఎంత లో బ్యాక్గ్రౌండ్ నుంచి అసలు వాళ్ళ ఇంట్లో ఎట్లా పరిస్థితి ఉండే అండ్ జాబ్ పరిస్థితి ఎట్లా ఉండే, అక్కడి నుంచి ఇవాళ ఈ లెవెల్ వరకు రావాలి అనుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ సార్ చెప్పినట్టు ఎన్ని పుస్తకాలు చదివారు అండ్ ఒక డ్రీమ్ ని కమిట్మెంట్ తో పట్టుకొని ఆ పని కంటిన్యూస్లీ 4-5 years చేయడం అనేటిదే ఇక్కడ సక్సెస్ కి సీక్రెట్. సో నేను అనుకుంటా ఇవాళ చాలా మందికి ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవాళ దొరికినాయి ఈ మీటింగ్ ద్వారా. నిజంగా కొంతమంది లైఫ్ చాలా పెద్ద టర్న్ తీసుకుంటది, చాలా మంది డిసిషన్ తీసుకుంటారు. అండ్ ఈ యొక్క సాటర్డే మార్నింగ్ చాలా మందికి గుర్తుండిపోతుంది, ఆ మీటింగ్ ద్వారా నా లైఫ్ లో చాలా పెద్ద మార్పు వచ్చిందని. సో వన్స్ అగైన్ పురుషోత్తం గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీ వల్ల ఎంతమంది లైఫ్ మారుతుంది. గాడ్ బ్లెస్ యూ. సో ఇక్కడ ఇవాళ ఎవరైతే ఈ మీటింగ్ లో ఉన్నారు, ఓకే, ఈ మీటింగ్ ద్వారా ఒక గట్టిగా ఒక స్ట్రాంగ్ డిసిషన్ అనేటిది కావాలి. అండ్ ఆ డిసిషనే మీకు నెక్స్ట్ 90 days లో ఒక నెక్స్ట్ లెవెల్ బిజినెస్ వరకు తీసుకుపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. సలీం భాయ్ మీరు ఉన్నారా, లేకపోతే మీరు ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటాను. यस भैया, आ गया भैया, अभी जस्ट रेडी हो रहा था जब से. अच्छा ప్లీజ్ సలీం జీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. గుడ్ మార్నింగ్ దాసు సార్. నిజంగా ఫస్ట్ డే నుంచి మీరు ఎలా కష్టపడుతూ వచ్చారు, ఎలా చూశారు, నేను గిట్ట చూశాను దగ్గర నుంచి. మీరు స్టార్టింగ్ లో సికింద్రాబాద్ ఆఫీస్ లో కలిచారు, గోగుల్కుంట మీటింగ్ లోకి వచ్చారు. సో ఎలాంటి పరిస్థితుల్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, కార్ లేకముందు బైక్ మీద తిరుగుకుంటూ మ్యాసివ్ యాక్షన్ చేసుకుంటూ. నాకు లీడర్స్ సార్ సలీం సార్, సార్ సార్ది ఒకటి ఆ టైంలో మర్చిపోయినా కాదు, మర్చిపోయే ఇన్సిడెంట్ కాదు అది. చాలా దగ్గర చెప్పాను, కానీ ఒక రోజు హరిహర కళాభవన్ దగ్గరికి వెళ్తే నాకు షూ చిరిగిపోయినాయి. సో సాయి చిరిగిపోయిన షూ వేసుకుని వెళ్తే బాగుండదని చెప్పి సార్ దగ్గర ఒక ₹400 అప్పు తీసుకొని షూ కొనుక్కున్నాను నేను. మీరు ఆలోచిస్తారా? మీకు తెలుసా ఇది? ₹400 షూ గురించి. సార్ దగ్గర డబ్బులు లేవు. సార్ ఏమనంటే, సార్ టికెట్ డబ్బులు ఉన్నాయి సార్, నాకు 400, కానీ టికెట్ కొనుక్కొని రండి, ఒకవేళ తర్వాత చూద్దాం అనుకొని చెప్పి ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాం అని చెప్పి
సార్ దగ్గర కూడా డబ్బులు లేవు. 400 రూపాయలు హరిహర కళాభవన్ దగ్గర సార్ దగ్గర తీసుకొని నేను షూ కొనుక్కున్నానంటే మీరు ఆలోచించండి. మీరు అనుకోవచ్చు సార్ పురుషోత్తం దాస్ గారికి లక్షలు వస్తున్నాయి, సలీం సార్కి లక్షలు వస్తున్నాయి, ఆ, ఈరోజు లీడర్స్ చరణ్ సార్కి లక్షలు వస్తున్నాయి అంటే మేము అనుభవించినవి మీరన్నీ అనుభవిస్తారు ఖచ్చితంగా. దాని నుంచి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు ఆ ఎమోషనల్ డ్రీమ్ ఉంది కాబట్టి ఈరోజు చెప్తున్నాను, నా ఇంట్లో మినిమం నాకు తెలిసి ఒక 12 జతలు ఉంటాయి నాకు షూస్. ఇప్పుడు 12 జతలు. ఏ ఏ నాకు ఏ రంగుకి తగ్గట్టుగా ఆ రంగు వాచ్ ఉంటుంది. ఇలాంటి ఒక 15 వాచెస్ కంటే ఎక్కువ ఉన్నాయి, 12 జతల కంటే ఎక్కువ షూస్ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, ఆ రోజు 400 రూపాయల షూ డబ్బులు సార్ దగ్గర లేవు, నా దగ్గర లేవు. ఈరోజు సలీం సార్ చెప్తున్నాను చూడండి. చాలా మంది అనుకుంటారు సార్ మా దగ్గర అన్ని ఉన్నాయి. ఇప్పుడు మేము ఎట్లా అనుకుని మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. అవి మీరు ఒక పాజిటివ్గా తీసుకోండి. సో థ్యాంక్ యూ సార్. ప్లీజ్. దాసు గారు మీరు చెప్పినట్టు ఎప్పుడైతే బాధలు ఎక్కువ ఉంటాయో అప్పుడు పడిపోకుండా తట్టుకొని ముందుకెళ్ళినప్పుడే సక్సెస్ స్టోరీ క్రియేట్ అవుతుంది అన్నట్టు అది. ఎస్ సార్, అదే అదే అంటారు కదా సార్, మనకు గతుకుల రోడ్లు మనకు నేర్పిస్తాయి తప్ప మనకు ప్లెయిన్ రోడ్ల మీద ఏమి మనకు సరైన డ్రైవింగ్ నేర్చుకోలేం కదా సార్. గతుకుల ఎస్, రోడ్లు ఉంటేనే మనకు ఆ జీవితంలో ముందుకు బాగా తీసుకెళ్తాయి. కరెక్ట్ కరెక్ట్ సో కరెక్ట్. ఇంకో విషయం సార్, మీరు నాకు గుర్తుంది ఫస్ట్ టైం బొగ్గుకుంటే మీటింగ్ వచ్చిన తర్వాత, మీటింగ్ అయిపోయాక మీరు మన ఇద్దరం మాట్లాడేటప్పుడు చెప్పారు సార్, నాకు వచ్చే జీతము మా తమ్ముడు చేసిన దానికి నేను లోన్ తీసుకొని పే చేస్తున్నా, ఆ, వచ్చే 5,000 గిట్ట నాకు నెల గడవడం కష్టం ఉంది సార్, నాకు మటన్ చికెన్ తిని గిట్ట ఒక సంవత్సరం అయిపోయింది అన్న ఒక విషయం గిట్ట చెప్పారు మీరు. సో నాకు బాగా గుర్తుంది, ఆ రోజు కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి మీకు నాకు. అలాంటి సిచ్యువేషన్ నుండి ఈ రోజు లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. రాత్రికి రాత్రి జీవితం మారదు, కానీ ఆ ఒక నిమిషంలో తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా సిస్టమ్ ని అప్లైన్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ లైఫ్ లో కూడా ఇలాంటి చేంజెస్ వస్తాయి. సో మిరాకిల్ రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. గ్రేట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ దాసు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ నిజంగా యూ. వండర్ఫుల్. ఇంకా చాలా తొందరగా హైయెస్ట్ లెవెల్స్ కి వెళ్ళి మంచి చాలా మందికి సెక్యూరిటీ ఇవ్వాలి, చాలా మంది లక్షల ఇన్కమ్ ఇప్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. విషువల్ బ్యాక్ టు ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. రియల్లీ వండర్ఫుల్ సార్. నిజంగా చాలా మందికి డౌట్స్ ఉండే, నిజంగా అసలు డబ్బున్న వాళ్ళు వెస్టేజ్ చేస్తారు లేకపోతే మంచిగా కంఫర్ట్ ఉన్న వాళ్ళు వెస్టేజ్ చేస్తారని. నాకు తెలిసి ఈరోజు స్టోరీ విన్నాక ఎవరికైనా డౌట్ ఉంటే, ఇప్పటికీ డౌట్ ఉందంటే ఇంక మనం ఏం చేయలేము, వాళ్ళ రాత కరెక్ట్ లేనట్టే లెక్క. ఓకే, రాతని నమ్ముకోవడం కాదు, మన కష్టాన్ని నమ్ముకోవాలి, నిజాయితీగా ఉండాలి, ఆనెస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని సక్సెస్ అవుతాయని మన దాస్ సార్ మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేశారు. రియల్లీ సార్ నిజంగా చాలా మందికి మీరు రోల్ మోడల్. మేము చాలాసార్లు మీ బుక్ ఫోటో చూపించినప్పుడు ఒక మాట చెప్తాం, ఇక్కడ దాసు సార్ అదృష్టవంతుడు కాదు, దాసు సార్ పిల్లలు అదృష్టవంతులు. ఒక దాసు సార్ ఈ డిసిజన్ తీసుకోలేకపోతే పిల్లలు కూడా అట్లే చిన్న గుడిసెలు అట్లా ఉండేవాళ్ళు. నిజంగా ఒక బిలియనీర్ అయ్యిండ్రు అంటే నిజంగా దాసు సార్ పిల్లలే నిజంగా అదృష్టవంతులు అంటాం. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఇప్పటికి ఆలోచన చేస్తారు, మీకోసం కాదు మీ పిల్లల కోసం ఆలోచన చేయండి, మా పిల్లలు ఇట్లనే ఉండాలా, మా లెక్క మారాలని అనుకుంటే ఒక్కసారి దాస్ సార్ ఫోటో చూస్తే సరిపోతుంది. రియల్లీ థ్యాంక్ యూ సార్, యువర్ వాల్యుబుల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాట్స్ అన్న. అండ్ స్టోరీ. సార్ కుల్కర్ణి సార్, నెక్స్ట్ ఇంకే రివ్యూ తీసుకుందాం సార్. డిసిడీస్ తీసుకోండి సార్. సార్ డిసిడీస్ ఉన్నారు కదా అండి. ఎస్ లీడర్స్, డిసిడి లీడర్స్ ఒక్కసారి అనలైజ్ చేయరా? కోస్ట్ ఉన్నారు. సో ఎస్ సార్, సో జస్ట్ పేరు పిలవడం సరిపోతుంది. ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ మనకి రాజేష్ సార్. సార్ మీరు ఆల్రెడీ కోవస్ట్ ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. అన్న గుడ్ అనాలి, మార్నింగ్. కానీ సార్ అంటే కొంచెం పదం మారిపోయింది. సార్ రియల్లీ చాలా ఈరోజు దాసు గారి స్టోరీతో పాటు ఎలా డెవలప్మెంట్ కావాలనే విషయాలు చాలా గ్రేట్ గా చెప్పాడు. స్టార్టింగ్ లో చూసాం మేము కూడా దాసు గారిని, ఈరోజు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది. నిజంగా వెస్టేజ్ ని బాడీలో కాకుండా విన్నింగ్ టీం ని గుండెలో పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు ఇంత మందిని సక్సెస్ చూస్తున్నాడు, ఇంత మందికి సక్సెస్ ఇస్తున్నాడు. ఓకే, ఆ రోజు సలీం భాయ్ ఇంతకు ముందు చెప్పినట్టు మటన్ తినలేకపోతున్నాం అన్న స్టేజ్ నుంచి ఈ రోజు ఆయనకు నచ్చిన విధంగా నచ్చిన ఎంతో మందికి లైఫ్ ని ఇస్తున్నాడు. ఈ స్టోరీ విన్న తర్వాత కూడా మనం చేసుకుంటూ కూర్చుంటే అదేమంటారు చూడండి, సాకులు చెప్పేవాళ్ళు సక్సెస్ గారని చెప్పేసి, సాకులు లేకుండా సత్యాన్ని చెప్పండి ఇక్కడ నుంచి సక్సెస్ కావచ్చు అనే విషయాన్ని చెప్పాడు. చాలా గ్రేట్ స్టోరీ దాసు గారు. మీ వల్ల ఇక్కడ విన్న వాళ్ళ లైఫే కాదు, వీళ్ళ ద్వారా చాలా మంది లైఫ్ కూడా మారుతాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దాసు గారు, మీ యొక్క వాల్యుబుల్ టైం ఇక్కడ ఇచ్చినందుకు. ఇక్కడ మెంటర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇంత మంచి లీడర్ ని ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రసాద్. బ్యాక్ టు యూ. గ్రేట్ రాజన్న. నెక్స్ట్ మనకి ఇంకొక గ్రేట్ లీడర్ షబీర్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. Yes, good morning all.
టీమ్ లీడర్స్ ఆల్ డీసీస్ అందరికి గుడ్ మార్నింగ్. మనం చూడండి, ఇక్కడ దాసు సార్ స్టోరీ చాలా మంది అప్పుడప్పుడు విన్నాం కానీ ఈ రోజు రియల్ స్టోరీ అనేది వినడం జరిగింది. ప్రతి ఒక్కరు కొన్ని బాధలు అనేవి ఉంటాయి. ఆ బాధలను విముక్తి చేసుకోవాలంటే వెస్టేజ్ తప్ప మనకు విన్నింగ్ టీమ్ సార్ సిస్టమ్ అలవాటు చేసుకుని సిస్టమ్ ఏది చెప్తుందో అది చేసుకుంటూ ఇంత ఎదిగారు. మరి ఇంకా ఆ, ఇంకా ఎదిగే స్టేజ్ లో ఉన్నారు సార్. చాలా మందికి ఒక రోల్ మోడల్ గా ఉన్నారు. మరి వారిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో కూడా ఇంకా ఎంతమంది రోల్ మోడల్ గా ఉంటున్నారు. చాలా మంది 10 లక్షలు కూడా తీసుకుంటున్నారు. 20 లక్షల ఇన్కమ్ వరకు వచ్చిందంటే ఎలాంటి పరిస్థితి. మరి వెస్టేజ్ ఎంచుకున్నందుకు ఈ రోజు ఎంత మార్పు జరిగిందని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒకటే డిసిషన్, ఒకటే నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా సార్ లాగా కావచ్చు. థ్యాంక్ యూ. బ్యాక్ టు ఎస్ సార్, నెక్స్ట్ మనకు వచ్చేసి సురేష్ కుమార్ సార్, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. गुड मॉर्निंग लीडर्स। सुपर सेशन, बहुत ही शानदार सेशन था आज का। और बहुत सारे लीडर्स का जो क्वेश्चन मार्क था कि हम नहीं कर सकते, हमारे को ये प्रॉब्लम है, ये प्रॉब्लम है, मेरे हिसाब से आज सबका क्लीनिंग हो गया है सबका। और आज के बाद में किसी के पास में जैसे ऐसी बात सर बोलते ना झुंझुना, वो खत्म कर दिया है प्रसुदा सर ने। तो ग्रेट, हम बाहर निकलेंगे और हम इस बिजनेस को हमारा बिजनेस समझेंगे तो ही ये बिजनेस डेवलप होगा। दासू सर ने एक बहुत बड़ी बात बोली कि ये आपकी कंपनी है, दासू प्राइवेट लिमिटेड, तो सुरेश प्राइवेट लिमिटेड भी हो सकता है ये। तो 100% हम इसके ओनर बनेंगे। और ओनर बनेंगे तो ओनर का एटीट्यूड कैसा होना चाहिए, अपनी कंपनी में कैसे लोगों को लाना चाहिए, कैसे लोगों के कैसा बिहेवियर होना चाहिए उसका, वो हम यदि फॉलो करेंगे तो 100% बहुत अच्छी कामयाबी लेंगे। और द ग्रेट, बहुत ही शानदार सेशन था। बहुत सारे क्वेश्चन मार्क थे जो दिमाग में, वो खत्म हुई आज। तो थैंक यू सर, आज बहुत सारे लोगों की इस सेशन से लाइफ में चेंज आएगा। థ్యాంక్ యూ ప్రసాద్ ఎస్, సార్, థ్యాంక్ యూ గ్రేట్ అండి। సార్. సార్ ఇంకా మనం క్లోజ్ చేద్దామా సార్? 8 అవుతుంది. ఒక 5 తీసుకుందాం సార్. ఓకే, లీడర్స్ 5 ఎవరన్నా ఒక తీసుకుందాం. 5 కెమెరా ఆన్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. ఓకే, మనకి ఫస్ట్ వచ్చేసి మొహమ్మద్ అఫ్జల్ సార్, మీరు అడ్మిట్